అవకాశం మనం ఇవ్వద్దు, దయచేసి కూర్చోవాలి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు కేసీఆర్ గారు ఆనాడు నవంబర్ 29 రోజున కరీంనగర్ జిల్లాలో చేపట్టిన దీక్ష దివస్ నవంబర్ 29, 2009 సంవత్సరం నాడు చివరి అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారతదేశంలో పరిపాలన చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ గాని, లేకపోతే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతూనే మన రాష్ట్రానికి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో, మరీ ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, కార్మికులు, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలనే ఏకైక నినాదంతో ఆ ఉద్యమాన్ని చేస్తా ఉన్న సందర్భంలో చివరి అస్త్రంగా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక ఏకైక నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించిన దీక్ష ఈ నవంబర్ 29 ఆనాడు 2009వ సంవత్సరంలో ప్రారంభం చేసిరు. 29 నుండి డిసెంబర్ 9వ తేదీ దాకా వారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన దీక్ష ఏదైతే ఉన్నదో దానికి అనుసరంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆనాడు కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఒక ప్రకటనను చేయడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర జాతిపిత, ఈ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కూడా ఆనాడుండే ఆంధ్ర రాజకీయ పార్టీలు, కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులు మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారు ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మొక్కవని ధైర్యంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సమీకరించి ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేది జరిగింది. అలాంటి గొప్ప సుదినం ఈరోజు నవంబర్ 29 తెలంగాణ దివస్ కార్యక్రమాన్ని మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ ఒక్క మన నల్లగొండలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో అంతటా కూడా ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మన పార్టీ పిలుపునిచ్చింది, జరుపుకుంటున్నాం. దయచేసి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఆనాడు చిన్నపిల్లలుగా ఉండే ఎవరైతే 4, 5, 2, 3 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఉన్నారో వారందరూ కూడా ఈనాడు ఓటు హక్కు దాకా వచ్చే కార్యక్రమం వారందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో దయాదాక్షిణ్యాల మీద ఏదో మేము ఇచ్చినామని వాళ్ళు చెప్పుకునే గొప్పతనం ఉన్నదో వారు ఇచ్చింది కాదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా ఏకం చేసి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని ఇక్కడ ఉండే ఒక భౌగోళికమైన స్వరూపాన్ని ఆకలింపు చేసుకున్న కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఏ కొరత ఉండకూడదు, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, విద్యార్థులు విద్యాబుద్ధులు బాగా నేర్చుకోవాలి, ఉపాధి అవకాశాలు కలిగించాలనే ఒక ఆలోచనతో 9.5 సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన పరిపాలన మనందరికీ కూడా అందించడం జరిగింది. ఈనాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల్ని ఆదుకోవడం కోసం రైతు బంధు గానీ, రైతు రుణమాఫీ గానీ, అదే విధంగా రైతు బీమా గానీ, 24 గంటల కరెంటు గానీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గానీ రైతుల్ని కన్న బిడ్డల్లాగా చూసుకొని ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని భారతదేశంలో అగ్రగామిగా, అందులో తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలిపిన చరిత్ర కేసీఆర్ గారిది, మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ, ఫీ రియంబర్స్మెంట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి బ్రహ్మాండంగా విద్యాభివృద్ధి కొరకు కృషి చేసింది మన ప్రభుత్వం. అదేవిధంగా కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఐటీ మంత్రివర్యులుగా భారతదేశంలోనే ఐటీ మంత్రి అంటే భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ మంత్రిగా వివిధ దేశాలలో చాటి చెప్పి బ్రహ్మాండమైన పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి అందరికి కూడా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మన కేటీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అందరికీ మహిళల్ని, రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని, విద్యని అన్నిటి కూడా ముందుకు తీసుకుపోవడం కోసం మన ప్రభుత్వం ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు కడుపు కట్టుకొని మా ఎమ్మెల్యేలందరి చేత గ్రామాలలో ఉండే అభివృద్ధి కార్యక్రమాల మీద పనిచేయించి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని భారతదేశంలోనే గొప్పగా చెప్పుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగింది. కానీ దురదృష్టం ముందు వచ్చిన ఎన్నికల్లో మనం అందరం కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలు, అలివి కాని హామీలు, 1కి 2 ఇస్తానని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి పేద ప్రజలని మభ్యపెట్టడం జరిగింది. తెలియక మన వాళ్ళు తప్పు చేసినారు. పొరపాటున ఆశపడి వారికి ఓటేసి గెలిపిస్తే ఈ సంవత్సర కాలంలో వారు చేసింది ఏందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైతు బంధు వస్తుంటే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఉన్న రైతు బంధు పోయింది. రైతు బీమా అడ్రస్ లేదు. కళ్యాణ లక్ష్మితోటి తులం బంగారం అన్నారు, అది కూడా అడ్రస్ లేదు. విద్యార్థుల స్కాలర్షిప్లు లేవు. గురుకుల పాఠశాలల్లో, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పురుగుల అన్నం తిని పిల్లలందరూ కూడా ఆసుపత్రుల పాలై చనిపోతా ఉన్న సంఘటనలు చూస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చే 11 నెలల్లో 48 మంది విద్యార్థులు మరి ఈ విషపు ఆహారం తిని చనిపోయిన సంఘటనలు మనం చూసినాం. రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పరిశ్రమల పేరుతో పేద ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వం మరి గిరిజనులు, దళితులు, ఎవరైతే వెనుకబడ్డ తరగతుల వారి భూములు ఉన్నాయో వాటిని కూడా గుంజుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మన పార్టీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తా ఉన్నది. పేద ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు ప్రజల పక్షాన మేమున్నాం. గిరిజనులకు, దళితులకు, వెనుకబడ్డ తరగతులకు, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారికి అండగా మన పార్టీ నిలబడతా ఉన్నది. వారి వైపున పోరాటం చేస్తా ఉన్నది. ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు మోసం చేసిరు, మమ్మల్ని మాయ మాటలు చెప్పిరు, అబద్ధ ప్రచారాలు చేసిరు, మీ మాటలు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే పేద ప్రజల యొక్క నడ్డి విరుస్తా ఉన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఈ రోజు గ్రామాలలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు మనం గతంలో ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు చేసినామో వాటన్నిటి కూడా సరిచేసుకొని మన పార్టీ కార్యక్రమాల్ని
గ్రామాలలో తీసుకుపోయి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మిర్యాల కూడా నకరేకల్, అదేవిధంగా నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, అదేవిధంగా తుంగతుర్తి, మరి ఒక మండలం శాలిగౌరవ మండలం నుంచి, అదేవిధంగా మునుగోడు నుంచి ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన మన్యం శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వేదిక మీద ఉండే నాయకులు ఇన్ఛార్జీలు ఉన్నారు, మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఉద్యమకారులు, సీనియర్ పార్టీ నాయకులు ఉన్నారు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరు కూడా పేర్లు చెప్తే సరిపోదు కాబట్టి అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మన్యం శ్రీనివాసరెడ్డి గారు మన ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే దానికి మన కేసీఆర్ గారు ఆలోచన చేసి చెల్లించిపోయి ఈ సమస్య పరిష్కారానికి ఒక హింస యుద్ధం లేకుండా అహింస ధర్మంతో ఈరోజు తెలంగాణ సాధించి ఈ దీక్షలో కేసీఆర్ గారి యొక్క నినాదము, కేసీఆర్ గారు సత్యుడు, తెలంగాణ తెచ్చుడు అనే నినాదంపై దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఒక ధర్మ సూచకంగా మారి మన తెలంగాణలో ఉన్న సమస్యలను, ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పాలించిన పరిస్థితిలో కూడా మన తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నానో, ప్రత్యేకంగా నల్గొండ జిల్లా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నానో ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి. కొన్ని ఏరియాల్లో కంప్లీట్ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ తోటి అంగవైకల్యంతో నానా ఇబ్బందులు పడిన పరిస్థితిలో ఉండే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి కేసీఆర్ గారి యొక్క పరిపాలన లోపల మనమందరం బాగుపడి, రైతులందరూ బాగుపడి ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చి, అదేవిధంగా ప్రాజెక్టులు తవ్వించి ఈరోజు మనకందరికీ ఎంత అనుకూలంగా జరిగిందో ఒకసారి ఆలోచన తీసుకోవాలి. అదే విధంగా పండించిన పంటలను పొలాల కాడికి వచ్చి కొనిపించిన పరిస్థితి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలన విధానం. ఎందుకంటే సమైక్య పాలనలో మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నానో మన రాష్ట్రం యొక్క ఆదాయాన్ని తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు చేసి వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు, ప్రాజెక్టు కట్టించుకున్నారు, వాళ్ళు అన్ని విధాలుగా సౌకర్యపడ్డారు. కానీ మన రాష్ట్రంలో ఉండే ఆదాయాన్ని మనకు ఉపయోగం లేకుండా మనం కేవలం లేబర్ గా పనిచేయడమే మన తెలంగాణ ప్రజల యొక్క ఇది ఏర్పడింది అనమాట. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఎప్పుడు చూసినా బాంబే, పూనా లేదంటే దుబాయ్ వేరే దేశాలకు వచ్చిన పరిస్థితులు మనము ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాధించి ఈరోజు ఎన్ని రకాలుగా రైతులు అభివృద్ధి చెందినో ఇది వాస్తవం కాదా అని రైతులందరూ ఒకసారి వాళ్ళ ఎలిమినేట్ చేస్తూ చెప్పాలి. అదేవిధంగా ప్రాజెక్టులో ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, అదేవిధంగా ఉత్తరాది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ గురించి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేవలం రాష్ట్రానికి 30 లక్షల మెట్రిక్ టన్నుగా ఉండేది వరి ధాన్య సామర్థ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,69 లక్షల సామర్థ్యానికి తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ గారు. ఈ విధంగా చూస్తుంటే ఎన్నో పథకాలు ఈరోజు రైతులకు, రైతు బంధు కానీ, అదేవిధంగా రైతు బీమా కానీ, ఈ విధంగా చేసి 24 గంటల కరెంటు కానీ ఎక్కడ ప్రపంచంలోనే లేని పథకాలను సృష్టించి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి,
ఇటువంటి ఎన్ని పథకాలు చేసిందో ఒక్కసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తుందో మనమందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. కేవలము మహిళలకు బస్సు ఒకటి మాత్రం ఇస్తున్నారు. అది కూడా మహిళలు ఏమంటారు అంటే, అయ్యా మమ్మల్ని గేట్ కాడ చూసి స్టేజ్ మీద చూస్తే బస్సు ఆపలేరు, మమ్మల్ని చూసి బస్సులు వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితి, ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఇప్పటిదాకా రవీంద్ర కుమార్ చెప్పినట్లు ప్రతి ఆడబిడ్డకు 1 తులం బంగారం ఇస్తామన్నారు, అది కూడా లేదు. మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిపాలన మన కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండే, మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలనలో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకొరకే మళ్ళీ మనం ఖచ్చితంగా మన కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి అని కోరుకుంటూ, నేను ఇక సభకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రయత్నిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ రోజు. తమ్ముడు కూర్చోవాలి, ప్లీజ్ కూర్చో, వచ్చేసేపు. అందరికీ పండుగ రోజు. నిజంగా కేసీఆర్ లేకపోతే, కేసీఆర్ కి ఆలోచన రాకపోతే, కేసీఆర్ నాకెందుకులే అని ధైర్యం లేకపోతే ఈ తెలంగాణ వచ్చునా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంత నీచ నికృష్టమైనటువంటి పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. 1969లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు అన్నిటికి అన్నొచ్చిన టీపీఎస్ కు తెలంగాణ కావాలని అన్నిటికి అన్నొచ్చిన నీళ్లు చల్లి మంగళం పాడి తెలంగాణ రాకుండా చేసినటువంటి ఘనమైనటువంటి నీతి కాంగ్రెస్ పార్టీది. 69లో దగ్గర 4,000 మంది లెక్కల ప్రకారం చనిపోయిండ్రు. లెక్కలు లేకుండా కొన్ని వేల మంది చనిపోయిండ్రు తెలంగాణ కావాలని. అట్లాంటి దాని మీద నీళ్లు చల్లినటువంటి నీతి మళ్ళిన కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎంతో మంది ప్రయత్నం చేయడానికి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా నీళ్లు చల్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మూలాలలో తెలంగాణ కాబట్టి ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో నిండుగా పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిన్న మన ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అంట. అంతకుముందు మాట్లాడింది ఏంటి? ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడింది ఏంటి? సోనియా గాంధీ బలిదేవత అన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఈ తెలంగాణకు అమ్మ అంట. అట్లాంటి అమ్మల నుంచి అట్లాంటి నీతి మాలిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణకు అమ్మ అని నీతి మాలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు చూడు, వాళ్ళని తరిమి తరిమి చెప్పుతో కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయిన శ్రీకాంతాచారి బాధపడతాడు, చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి బాధపడతాడు, చనిపోయిన యాదవ రెడ్డి బాధపడతాడు, చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య బాధపడతాడు, చనిపోయిన కనపడని వేల కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళు బాధపడతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటే, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెచ్చిన కేసీఆర్ ఈ తెలంగాణకు జాతిపిత కేసీఆర్ అయితే గట్టిగా చెప్పకూడదు ప్రతి ఒక్కరు కూడా. అట్లాంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని పట్టుకొని నువ్వు ఎప్పుడు వస్తావురా, నీకెప్పుడు దినం పెట్టాలరా, నీ బతికేంద్రా అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు సర్వనాశనం కావాలంటే మనం ఏం చేయాలి? సోదరులారా, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ తెస్తేనే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటారు, తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న జాతులు బాగుంటారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం బాగుంటారు అని చావు అంచులకు పోయి ఒక్కడిగా వెళ్లి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసుకొని తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా, తెలంగాణ తెచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో, ఒక కంప్యూటర్ లో ఏ విధంగా అయితే తయారు చేసి పెట్టుకుంటారో, మోడల్ ఎట్లయితే తయారు చేసి పెట్టుకుంటారో, ఎట్లయితే ప్రింట్ తయారు చేసి పెట్టుకుంటారో, తెలంగాణ రాకముందే తయారు చేసి పెట్టుకున్న కేసీఆర్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణని ఆ విధంగా ఈ 10 ఏళ్లు రామరాజ్యాన్ని నడిపిన వ్యక్తి కేసీఆర్. ఆనాడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన రాముడు 14 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం అందుకున్నటువంటి ఆ శ్రీరాముడు పాలన ఏ విధంగా జరిగిందో మనం చూసినామో చూడలేదో, కానీ 14 ఏళ్ల తర్వాత ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చిన ఈ చంద్రశేఖరుడి రాజ్యంలో, ఈ తెలంగాణ ఈ చంద్రుడి రాజ్యంలో ఏ విధంగా పల్లెలు పట్టణాలు ప్రజలు ఏ విధంగా బాగుపడ్డారో ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం కేసీఆర్ గారికి ఆశ్వాసించాము తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పక్క పలసని కేసీఆర్, ఆ కేసీఆర్ తోటి ఏమైతుంది? కేసీఆర్ ఎమ్మటి నిజంగా కూడా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను, మేమందరం కూడా చప్పట్ల ద్వారా. ఎందుకంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని బయటికి వెళ్తే అవమానించినటువంటి వ్యక్తులుగా ఎంతో మంది ఉన్నాం. తెలంగాణ వస్తుందో తెలంగాణ రాదో తెలియని సమయంలో టిఆర్ఎస్ పార్టీ జెండాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మన ఈ వేదిక ద్వారా అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను చెప్పడం ద్వారా. నిజంగా కూడా బాధపడతా ఉన్నాం. మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఉద్యమంలో పనిచేస్తుంటే మాకు కూడా గౌరవం పెరిగేది అని బాధపడతా ఉన్నాం. మరి ఆ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చిన, తెలంగాణ రావడానికి కారకులైన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులను కూడా ఈ వేదిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఆనాడు మనం పని చేయకపోయినా, ఆనాడు ఆ ఉద్యమంలో లేకపోయినా, మరి ఈనాడు మనం మళ్ళీ 2014 ముందు తెలంగాణ ఏ విధంగా ఉందో మళ్ళా ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలతో, రేవంత్ రెడ్డి అబద్ధపు గ్యారంటీలతో, 6 గ్యారంటీలతో, 13 హామీలతో, 420 చేష్టలతో ప్రజలు నమ్మి మరి బంగారు కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటే మళ్ళా చుక్కలు చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి
గారి నాయకత్వంలో సుక్కలు చూపిస్తా ఉన్నారు. 2014 పరిస్థితులు 10 నెలల్లోనే తీసుకొచ్చినటువంటి గనుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అట్లాంటి పరిస్థితి నుంచి 2014 పరిస్థితుల నుండి మళ్ళీ కాపాడుకొని మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలంగా తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ టిఆర్ఎస్ పార్టీ జెండాని ముందుకు తీసుకుపోవడానికి సైనికులుగా ముందుకు కదలడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. సోదరులారా, మీరు ఈ సంవత్సర కాలంలో మీ గ్రామాలలో చూసిండ్రు. మనం చూస్తేనే కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు దేనికి పనికిరాన్న కొడుకులు మీ ముందల మాట్లాడాలంటేనే భయపడే నా కొడుకులు ఈ రోజు మీ ముందల ఏ విధంగా చిత్రమైనటువంటి వేషాలు వేస్తున్నారో మీరు అందరూ కూడా కనిపెడతా ఉన్నారు. అవునా కాదా? పోలీస్ స్టేషన్లనో లేకపోతే గెట్టు కాడనో లేకపోతే అన్నదమ్ముల పంచాయతీల కాడనో లేకపోతే భార్య భర్తల పంచాయతీల కాడనో లేకపోతే కులాల పంచాయతీల కాడనో గెట్టుల కాడనో ఎక్కడో ఒక దగ్గర కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా మనం ఇబ్బంది పెడుతుందో మీరు చూస్తా ఉన్నారు. కానీ భయపడేదే లేదు, ఎవరికి భయపడేది లేదు. మనం అన్ని విధాలా తట్టుకొని అన్నిటికీ సిద్ధమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మనని ఒకే వైపు చూస్తా ఉన్నారు. నా కొడుకులు కాంగ్రెస్ నా కొడుకులు రెండో వైపు చూస్తే మాడి మర్చిపోతారు. కేసీఆర్ గారు మనకు క్రమశిక్షణ నేర్పిండు. కేసీఆర్ గారి నాయకత్వంలో సంవత్సర కాలం టైం ఇవ్వాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టొద్దు. ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి పల్లెని, ప్రతి ఒక్క దగ్గర మన సొంత ఇల్లులాగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ అభివృద్ధి చేసుకున్న కాపాడుకోవడానికి ఈ సంవత్సర కాలం ఎక్కడ కూడా మనము వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ వేదిక ద్వారా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. సోదరులారా, ఏ ముసలమ్మని అడిగినా, ఏ రైతు బిడ్డను అడిగినా, ఏ యువకుని అడిగినా, ఏ ఒక్క కుటుంబాన్ని అడిగినా మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా టిఆర్ఎస్ పార్టీ జెండే రావాలి, మళ్ళీ కారే రావాలి, మళ్ళీ సారే రావాలి. సార్ వస్తేనే మా గ్రామాలన్నీ బాగుపడతాయి, మా కడుపు నిండుతుంది, మా నోటికి ముద్ద దక్కుతుంది. కాంగ్రెస్ వచ్చింది, మా నోటికి బుక్క గుంజుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని విల ఏడుస్తున్నారు జనాలు. ఇవాళ యువకులను తీసుకొస్తే 29 జియో తీసుకొచ్చారు, 46 జియో తీసుకొచ్చి వాళ్ళు ఏడ్చే పరిస్థితిలో ఇవాళ యువకులు ఉన్నారు. ఉద్యోగుల కాడికి పోతే మీకు డిఏలు మొత్తం ఇస్తా, లేకపోతే మీకు పిఆర్సీ ఇస్తానికి వాళ్ళకి మాటలు చెప్పి ఆనాడు ఇచ్చిన మన డిఏనే మళ్ళా పొడిగిస్తూ ఆ ఇచ్చిన డిఏ కేసీఆర్ గారు ఇచ్చిన డిఏనే 17 సార్లు ఇస్తామని వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు కూడా కుంట ఉడుతున్నారు ఉద్యోగస్తులు. ఈ రైతుల విషయానికి వస్తే అబ్బా కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల రూపాయలు ఇస్తాడు, 15,000 రూపాయలు ఇస్తాడని ఆశపడి పక్కోనికి ఇటు పక్కోనికి అటు పక్కోని చెప్పకుండా సత్య వయసు గుర్తు చేస్తే ఏమైంది? 2 లక్షలు వేయనాయి, ఉన్న 15,000 పెట్టుబడి సాయం పోయింది. పోయిందా పోలేదా? పోయిన వాళ్ళ చేతుల్లో మరి ఎంత కష్టం బిడ్డ. నోటికాడ బుక్క తీసుకొని మన డబ్బులు పెట్టుబడి సాయం రాకుండా, రుణమాఫీ రాకుండా వేస్తే కచ్చిరి కాడనో చింత చెట్టు కాడనో లేకపోతే ప్రతి కాడ కూర్చొని కనపడటానికి అటు వేయటానికి ఇటు వేయటానికి చెప్పాలన్నా వద్దా? మరి చెప్తున్నారు ఆమెలు ఎవరింట్లో ఆడు మనకు ఎట్లయితుంది. కాబట్టి దయచేసి మరి రైతు సోదరులు
రైతు సోదరులు కూడా సిద్ధంగా ఉన్నారు. కళ్ళు వాల్చి వాత పెట్టడానికి, కాంగ్రెస్ వాళ్ళకు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మహిళల విషయానికి వస్తే ఏం సంతోషపడ్డారు అప్పుడు. అయితే ఇక అటు మొదలు చెప్పలే, ఇటు కొడుకులకు చెప్పలే. మహాలక్ష్మి ద్వారా 2,500 వస్తాయని చక్క వైరు దేవుడు ఆడకుండా చక్క పోయి కాంగ్రెస్ గుర్తు చేయగుట్టు మీద గుర్తులు బయటకు వచ్చి అటు కూడా చూడలే. అబ్బా మనం చూడగానే మనకే తలకాయ ఉంటుంది, అటు ఉండేది అటు తలకాయ ఉంటుంది. లాస్ట్కి ఏమైంది? మహాలక్ష్మి మంగళం అయిపోయింది. 2,500 గోవిందా. మొన్న మహిళలు మన ఇంటికి పోరాటానికి వస్తే అడిగిన, అమ్మ తల్లి ఏమేమి తల్లి గట్ట చేసిందంటే, సార్ ఇట్లా అయింది సార్, మా భర్తలు చెప్పలేదు, మా పక్కింటారు చెప్పలేదు, మా కొడుకులు చెప్పలేదు, కానీ చక్కగా గుర్తులు గుర్తుతే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ కేసీఆర్ గారిని పోరాడుకుంటున్నామని మహిళలు అంటున్నారు. అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా? మహిళల విషయం అది. ఇక ముసలామే అబ్బా నా పెద్ద కొడుకు అని 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 2,000 రూపాయలు లేగానే అబ్బా ఏం సంతోషపడ్డారంటే, నా ఇంటికి పెద్ద కొడుకు కేసీఆర్ అని. నేను మొన్న ఎన్నికల్లో ఏం చేసినా చూసినా ముసలమ్మ, నేను మన భూతపతి విరుతంగా తిరిగేటప్పుడు చక్కనైనా నిజంగా కూడా ముసలమ్మ రాగానే నాకు బాగా ధైర్యం వచ్చింది. అమ్మ ఈ ముసలిని నాకే వేస్తుంది అనుకున్నా. చక్కగా నిక్కి చూస్తున్నా. చక్కగా ముసలి సై గుర్తు పుట్టింది. రియల్ అప్పుడే నాకు చెంతలు పట్టినాయి. అయిపోయింది, నా పని అయిపోయింది, ఓడిపోతుంది రాష్ట్రం అనుకున్నా. ముసలి పోరాడకుండా చక్కగా సై గుర్తు పుట్టిందంటే ఈ అందరు ముసలు ఆడుకున్నట్టేనా? ఏం ముసలు ఆడుకున్నారు? కేసీఆర్ అయితే ఎట్లా 2,000 ఇచ్చింది, మీ మంచిగా ఉన్నాం. కానీ ఈ ఒక్కసారి 4,000 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండో ఇక చూద్దామని ముసలోళ్ళు అటు చూడలే ఇటు చూడలే, చక్క వేరు కోడలు కూడా చెప్పలే, చక్క ఓటు కాంగ్రెస్ బుద్ధులు. ఇప్పుడు ముసలోళ్ళు గుసగుసలు ఆడతారు. ఎంత పదేవో ముసలు గిట్ట చేసినే కానీ గుసగుసలు ఆడతారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని బొమ్మ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తుంటే 1,00,000 పొలం పెడతారు పొద్దునట్టే అని చెప్తే ఆడబిడ్డలు కూడా చక్కగా పోయి కాంగ్రెస్ పార్టీకి వేసి ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునా కాదా? అలాంటి కాంగ్రెస్ ఏమి చేయలేని పరిస్థితుల్లో కేటీఆర్ని హరీశ్వరరావుని పొద్దున లేస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మనం సైనికులం ఏం చేయాలి? పిడికిని బట్టి కొనబడ్డ కాంగ్రెస్ వల్ల బెల్ల పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. సోదరులారా, దయచేసి రేపొచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఏ పదం వచ్చినా అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేసి మరి గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అవునా కాదా? గెలవాల్సినటువంటి అవసరం ఉందా? ఉంటే గట్టిగా చెప్పండి వద్దండి. మరి అది గెలవాలంటే మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలా వద్దా? మరి చేయాలంటే ఈనాటి నుంచే ఈ యొక్క నవంబర్ 29 దీక్షా దివాస్ తెలంగాణ ఎట్లయితే వచ్చిందో అట్లనే రేపటి స్థానిక ఎన్నికల్లో విజయ సంకల్పం పూరించాల్సినటువంటి అవసరం ఉంది. గట్టిగా చెప్పండి కొట్టాలి. మరి అమ్మ జగదీశన్న గారు వస్తున్న గట్టిగా చెప్పండి కొట్టాలి. వేదిక మీదకి రావాలని వస్తున్న గట్టిగా చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ. జగదీశ్వరి గారి నాయకత్వం, గుంటగల్ల జగదీశ్వరి గారి నాయకత్వం, గుంటగల్ల జగదీశ్వరి గారి నాయకత్వం, జగదీశ్వరి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.
ఈ రోజు 29వ తారీఖు ఎట్లయితే మన దీక్షా దివాసో అట్లనే అందరం కూడా ఏ ఎన్నిక వచ్చినా సోదరులారా ఒకసారి వినండి దయచేసి. అందరూ కూడా పిడికిలు పట్టండి, 2 పిడికిలు పట్టండి ప్లీజ్. నినాదాలు కాదు. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో, ఎవరైతే మనని పార్టీలు అన్ని అనుభవించి పార్టీ నుంచి వెళ్ళిపోయిందో పీడోలు వెళ్ళి మిగిలిన పట్టు అనే ఒక్క నుంచి మిగిలిన మనమందరం కూడా పిడికిలు బట్టి ఏదైతే ఆనాడు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి తెలంగాణ ఎట్లా తెచ్చిందో ఆ దినాన్ని మనం పండుగ దినంగా ఎట్లయితే ఎంచుకున్నామో అదే దినం రోజు అందరూ పిడికిలు గట్టిపడ్డారు. పిడికిలు పట్టిన ప్రతి గింట రేపు ఏ ఎన్నిక వచ్చినా గెలిపించుకుంటామని వచ్చి 3,000 కోట్ల రూపాయలు ప్రకటన చేసి పోవాలని ఈ వేదిక ద్వారా నేను కోరుతానని పెట్టే చట్టంల ద్వారా ఎస్ఎల్బిసి గాని మరి అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక 2 లక్షల రూపాయలు ఇస్తాడు, 15,000 రూపాయలు ఇస్తాడని ఆశపడి పక్కోనికి ఇటు పక్కోనికి అటు పక్కోనికి చెప్పకుండా చక్కగా పోయి చేయగుర్తు చేస్తే ఏమైంది? 2 లక్షలు పోయినాయి, ఉన్న 10,000 పోయింది, పెట్టుబడి సాయం పోయింది. పోయిందా పోలేదా? పోయిన వాళ్ళందరూ చేతున్నప్పుడు మరి ఎంత కాసు ఉండాలి బిడ్డ? నోటి కాడ బుక్క తీసుకొని మన డబ్బులు పెట్టుబడి సాయం రాకుండా, రుణమాఫీ రాకుండా చేస్తే కచ్చిడి కాడనో చింతశెట్టి కాడనో లేకపోతే ప్రతి కాడ కూర్చొని కనపడ్డోనికి అటు పోయేటోనికి ఇటు పోయేటోనికి చెప్పాలా వద్దా? మన చెప్తుర్రా మీరు? ఎవరింట్లో అంత ఎట్లయితుంది కాబట్టి దయచేసి మన రైతు సోదరులు కూడా సిద్ధంగా ఉన్నారు. కళ్ళు కాల్చి వాత పెట్టడానికి, కాంగ్రెస్ వాళ్ళకు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 69 ఉద్యమం నుంచి, ఎందుకంటే 69 ఉద్యమంలో కాలేజీ చదువుతూ మొట్టమొదటి నిరాహార దీక్ష, ఎందుకంటే ఎప్పుడు ఏమి చెప్పుకోలేదు, మొట్టమొదటి నిరాహార దీక్ష మా మిత్రుడు రవీంద్రనాథ్ ని గాంధీ చౌక్ లో, ఖమ్మం గాంధీ చౌక్ లో నిరాహార దీక్ష కూర్చోబెట్టి మేము 14 రోజులు చేసిన తర్వాత ఆ రోజు ఎండగా హోమ్ మినిస్టర్ ఆయన మమ్మల్ని అందరినీ దెబ్బలు కొట్టి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో 4 రోజులు మమ్మల్ని నిర్బంధించి ఆ రోజు ఇక రాబోయే తెలంగాణ ఆ రోజు ఉన్నామని అనుకుంటే నిజంగా కేసీఆర్ పుట్టినాడు. కేసీఆర్ యొక్క పుట్టడంతో ఇలా తెలంగాణ ప్రజలందరం కూడా సహశ్యామలంగా భారతదేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు ఒక కేసీఆర్ వల్ల అయింది. అయ్యా కేసీఆర్ వల్ల కాళేశ్వరం వద్దట, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు తీసుకొచ్చి మూసి వదులుతాడట. మరి కాళేశ్వరం బాగలేదని కేసులు పెట్టాలంటే మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొచ్చి మూసి వదులుతాడట. మరి అది ఆ యొక్క మాట్లాడేటువంటి అర్థం ఉండాలి. ఇక్కడ దామర్తలో యాదాద్రి పవర్ ప్లాంట్ అవుతుంది, జిల్లా మంత్రి గారు మూసేస్తాం, మేము ప్రభుత్వ దానిలో మూసేస్తా ఉన్నారు, రేపు ఇనాగ్రేషన్ పోతున్నారు. మరి ఇదంతా మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి వాళ్ళందరికీ. ఎందుకంటే మేము ప్రతి నాయకుని గౌరవించండి కానీ ఉద్యోగం ఉపయోగం లేదన్న వాళ్ళు మళ్ళీ వాటి గురించి చెప్పుకునేందుకు. అందుకనే ఏ విషయంలో అన్ని విషయాలు మీకు తెలుసు. మన జిల్లాలో కూడా వాళ్ళు ఇష్టంతో అరాచకాలు చేస్తానంటే ఆలోచన చేసినా కూడా మీరు ఏం భయపడక్కర్లేదు. మేమందరూ కలిసికట్టుగా జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ కావాలంటే అక్కడికి మన రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారు, అమిత్ షా గారు కూడా మన దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. కానీ ఎందుకంటే అన్ని విషయాలు మీకు తోడుగా ఉంటాం. కేసీఆర్ యొక్క పేరు ఏ విధంగా అయితే మహాత్ముడి పేరు ఉందో తెలంగాణ రాష్ట్రం తెచ్చి సాధించిన కేసీఆర్ ఒక్కరికి ఆ ఘనత దక్కుతుంది. కానీ ఎవరికి కూడా చెప్పుకోవడానికి కూడా ఆయనకి ఏం ఆస్కారం లేదు. ఆయన ఒక్కరే మనకి మహాత్ముడి నాయకుడు. వాడు తెలంగాణ రాష్ట్రం మరి ఎందుకంటే ఎప్పుడు శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందంటే కేసీఆర్ గారి పని చెప్తారు. అది చిరస్థాయిగా ఉండే పేరు. కాబట్టి మనం అన్నాం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలిపిస్తూ రాబోయే రోజుల్లో మనం అన్ని రకాల్లో కూడా ముందుగా మన బీఆర్ఎస్ పార్టీని
తీసుకుపోవాలని చెప్పి మన జిల్లా మరి జగదీష్ రెడ్డి గారు మన మంత్రి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు నడవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్న కేసీఆర్ దీపం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు నల్గొండ జిల్లాలో జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ అనే కార్యక్రమం మార్నింగ్ 10 గంటల నుండి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సోదరుడు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీందర్ కుమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర గారికి, పెద్దలు గౌరవనీయులు మరో అతిథి మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద మా తోటి మాజీ శాసనసభ్యులకి, వేదిక మీద పెద్దలందరికీ, వేదిక మీద కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉత్తమవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మరి అనేక రకాల పోరాటాలు మొదలు పెట్టుకొని పదవి త్యాగాలు చేసి ఎంతో మంది విద్యార్థులు కేసుల పదవి భవిష్యత్తు నాశనం చేసుకుని అమరులైన ఎంతో మంది విద్యార్థి సోదరులు ఉన్నారు. ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కూడా తెలంగాణ ఇవ్వడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు రాలేదు, మాటలు రాలేదు. శ్రీమాంధ్ర పాలకులైతేనేమి ఒక ఏడు పెట్టుబడి వర్గంలో ఉండి మరి మా అందరికీ అడ్డుకోవడం కోసం, తెలంగాణ అడ్డుకోవడం కోసం మా నాయకుడు కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అన్ని పార్టీల మద్దతు కోసం జైలు పట్టుకుని తిరుగుతుంటే మరొక వైపు సీమాంధ్ర పాలకులు పెట్టుబడి అని చెప్పి సంస్థలలో డబ్బు పట్టుకుని తిరిగి మా అందరం చూసినాం. ఆమె మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. ఏం జరుగుతుందో స్పష్టంగా చూసేది. శాసనసభ జరుగుతున్న సందర్భంలోని తెలంగాణ శాసనసభ్యులు మాట్లాడుతుంటే అవహేళన చేసే పరిస్థితులు ఉండేది. ఆ రోజున మేము 2009లో శాసనసభ సందర్భంగా కేసీఆర్ గారిని వారి యొక్క స్ఫూర్తిని చూసి వారు చేసే నిర్ణయాలు కానీ ఎప్పుడు చూసినా రాజీనామా కోసం త్రులప్రాయంగా రాజీనామాలు చేస్తున్నవారు. మహబూబ్నగర్ ఎంపీ చేస్తే త్రులప్రాయం చేసిండు, కరీంనగర్ ఎంపీ ఉంటే త్రులప్రాయం రాజీనామా చేసిండు. సిద్దిపేట శాసనసభ ఉద్యమాలు బయలుదేరేటప్పుడు రాజీనామాలు ముఖాలు మీద ఒకటి బయటికి వెళ్ళిన సందర్భం చూసినాం. వారు స్ఫూర్తి వేసుకుని ఎమ్మెల్యే 4 నేను కూడా మొదటి రాజీనామా చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు కుటుంబాల వల్ల కొడుకు లేక వాళ్ళ కోసం అందరం చూస్తున్నాం. కానీ ఇంత వచ్చినా కూడా తెలంగాణ రాజు అనే పరిస్థితికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగ నాయకులు నేరుగా వచ్చే మరి అసహాయం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చింది. కానీ ఏమి చేయాలని చెప్పినారు నాయకుడు కేసీఆర్ గారు. మనకు కేసీఆర్ తెచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని చెప్పి ఆలోచనతోటి మరి ఆ రోజు దీక్ష కూర్చుంటే ఆ దీక్షను భంగం చేయాలని ప్రయత్నం చేసి మరి మధ్యరాత్రి ఖమ్మం ఎక్కడ తీసుకుపోయినా కూడా దీక్ష విరమించకుండా నేను ఉండడమా తెలంగాణ తెచ్చుడా అని చెప్పి ఒక పట్టుదలతోటి తెలంగాణ సాధించి పెట్టింది. తెలంగాణ సాధించి పెట్టి 10 సంవత్సరాల కాలంలో ఒకనాడు మనం వ్యవసాయం చేయడం నీళ్ళు లేవు, తాగుదాడు మనకు మంచిగా దొరకపోయే పరిస్థితి లేదు. కుండ కుండ బోరింగ్లు కూడా అక్కడ చెల్లెలు కొట్టుకునేవారు. పశువులు మేత లేదు, నీళ్లు లేవు, తినడానికి తిప్పి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉంది. మనందరం మహబూబ్నగర్ అయితేనే, నల్గొండ అయితేనేమి, అటు ఆంధ్రప్రదేశ్ పోలేకపోతే బొంబాయికి వలసమైన కుటుంబాలు చూసినాం. కానీ ఈ రోజు కేసీఆర్ దయాదాక్షిణాలతోటి వివిధ రాష్ట్రాలకు వెళ్లి తెలంగాణ కోసం భక్తుల కోసం వలస వచ్చే పరిస్థితి దాపరిచిందంటే దానికి కారణం కేసీఆర్ గారి సంగతి మనందరం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలా మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు. ఇంతమంది భూపాలు చెప్పినట్టుగా ఇదే రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకో నాయకులు వచ్చిన దుర్మార్గుడు. అదే తెలంగాణ యూపీఏ చైర్మన్ సేనంటే తెలంగాణ బలిదేవత అని చెప్పిన సంగతి అందరం గుర్తు చేసుకున్నాం. ఇవాళ అమ్మ తల్లి అని మాట్లాడుతుంటారు. ఇలాంటి దుర్మార్గులకు రోజు మాయ మాటలు చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేసి నోటి కేవేస్తే రోత మాటలు ప్రజల్లో చెప్తే ఇలా కేసీఆర్ అయితే గొప్ప చేసిండు కదా, ఇంకా ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీస్ ఏం నిలబెడతామని చెప్పి మోసపోయే రోజు ఓట్లేస్తే ఈ రోజు 11 నెలల్లో ఎన్ని అఘాత్యాలు జరుగుతున్నాయి. ఎంతమంది విద్యార్థులు ఇలా పుడిపోయి చనిపోతారు. రైతులకు ఇచ్చిన మాట రుణమాఫీ ఉందో ఎక్కడ రుణమాఫీ రాకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాయి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఒక రైతులు ఆత్మహత్య చేసే సంఘటన మా పత్రికలో చూడలేదు. ఇలా నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటూ సిరిసిలకు పోతే, ఇలా గీత కార్మికులు చనిపోతే బీమా ఇచ్చే పరిస్థితి లేదు, రైతులు చనిపోతే బీమా ఇచ్చే పరిస్థితి లేదు.
ఇలా రుణమాఫీ లేదు. నిన్న మళ్ళీ లీకులు ఇచ్చాడు, స్థానిక ఎలక్షన్ వస్తున్నాయని చెప్తాడు. స్థానిక ఎలక్షన్ కోసమే ఈ పొద్దున్న హైదరాబాద్ కార్యక్రమం పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ తోటి వీళ్ళ ప్రజలు మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జిల్లాలో జయశేఖర నాయకత్వంలో మా అందరి మాజీ శాసకులు కానీ పార్టీ శ్రేణులు కానీ ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో కడుపు కట్టుకొని మీరందరూ కూడా చూసే నగరకాల నియోజకవర్గం మార్నింగ్ 5 గంటలు బయలుదేరితే సాయంత్రం 4 గంటలు అన్నం తింటాను కూడా తీర్చలేకపోయింది. నాకు కానీ మీకు కానీ ఆ రకంగా ఒత్తిడితో ప్రోగ్రాం పెట్టుకుని సంక్షేమ పథకాలు ఫలాలు అందజేస్తున్న ఈ ప్రధానికానికి కానీ మర్చిపోయారు ప్రజలు ఇంతకన్నా గొప్పగా ఏం చేస్తారని చెప్పి కష్టపడితే ఇంత కార్యక్రమం చేస్తే కూడా మర్చిపోయారు. కానీ మళ్ళీ మనం గుర్తు చేయవచ్చు బాగుంటుంది. ఈయన ఇచ్చిన హామీలు ఏదైతే మోసం చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. మన నాయకుడు కేసీఆర్ ఏ పిలిపించినా, కేటీఆర్ హరీష్ రావు మన జగన్ ఏ పిలిపించినా ప్రజలకు వెళ్ళాలి. ఈయన ప్రజలు పోదామంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలు లేవు. అందరూ హైదరాబాద్ పైరవం చేస్తూ దొంగలు బుక్కినాడు, సర్వేలు ఎక్కడ సర్వే నెంబర్లు లేవు, ఎక్కడ పెండింగ్ భూములు లేవు, ఎక్కడ కబ్జాలు పెట్టాలో ఆ కబ్జాల కోసం హైదరాబాద్ తప్పితే ఇవాళ ఈ గ్రామాలకు వచ్చే మొఖాలు ఈ 11 నెలల్లో ఎవరైనా వచ్చి కలిసి కోటి అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన పనులు చేసినట్టు చేసేలేదు. మా మహిళా సోదరులకు 2020 ఇచ్చినట్టు ఇచ్చే పరిస్థితి లేదు. మా యాదవ సోదరులు గెలిస్తారంటే గెలిచే పరిస్థితి లేదు. మా బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఏ కార్యక్రమం అన్ని బంద్ అయిపోయి దుకాణం మూసుకునే ఒక్కటే ఉంది. గ్రామాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈత బరువు పట్టణం కూర్చోవాలి. రేవంత్ రెడ్డి రాని నేతమ రాని ఎవరొచ్చినా కూడా ఈత బరువు పట్టణం కొట్టాలని చెప్పి అక్కడి చెల్లెలు కానీ బీఆర్ఎస్ సైనికులు కానీ ఏకంగా చెప్తున్నాం. కేసులు భయపడాల్సిన పర్లేదు. ఈ 11 నెలల్లో మా నగరగారి నియోజకవర్గంలో కేసులు 800 కేసులు అయిపోయింది. ఎవరు కూడా భయపడలేదు. ఏం నిన్న పెట్టుకో, ఎన్ని భూ తయారు చేసుకో, ఎన్ని రాళ్ళు పీకి నోటలు దగ్గర పెట్టు, కేసులు భయపడే ప్రసక్తి లేదు. బిడ్డ మీరు గ్రామాలకు వచ్చినప్పుడు మీరు సంగతి చూస్తామని దానికి సిద్ధంగా లేని రోజు యావత్ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కూడా నేను ఎందుకు పెద్దలు వస్తే మామూలు మంత్రులు కేటీఆర్ పెద్దలు వస్తే జైలేస్తుంటాడు, కేటీఆర్ జైలేస్తుంటాడు. మీరు చేయలేక ఆట ఆడలేక మధ్య పడినట్టుగా చేయవలసిన కార్యక్రమం చేయలేక దొంగతులు మాట్లాడుతూ రోత మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముందు పొద్దు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏం చేసింది లేదు. అందుకే మనందరం కూడా మరి ఖచ్చితంగా మన నాయకులు కేసీఆర్ నాయకత్వంలో ఇంత పెద్ద త్యాగం చేసి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, ప్రతి రంగంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సోదరులే దీనికి అవసరంగా ఓటేసేవారు అనే పరిస్థితికి వచ్చింది. మనంగా అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రోజు దీనికి అవసరంగా ఓటేసిన చెప్పి ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్ కానీ మీడియాలో పెరిగిన మైకు పెడితే ఇలా ఆ మాటలు భారతదేశంలో స్వతంత్రం వచ్చడానికి ఏ ముఖ్యమంత్రి కానీ ఏం కానీ ఏ నాయకుడు పడని మాటలు ఇలా రోత మాటలు వారు పడుతుందంటే దీని నిదర్శనం ప్రజలు ఎంత కష్టందో మనకు అర్థమవుతుంది. కాబట్టి సమయం తక్కువ ఉంది. ఇక మాట్లాడాల్సిన చాలా ఉంది. ఎందుకంటే మా భూతాలు మైకిస్తే గంట మాట్లాడుతుంది. ఇక ప్రజలు తక్కువ పాపం జయశాన్ బంద్ చేసిండు, అదే వచ్చింది. జయశాన్ వచ్చిన నాడు మైకులు ఇంకా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని ఇవాళ జిల్లాలో మంత్రులు వ్యవసాయంగా నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. నేను ఢిల్లీలో పోయిన ముఖ్యమంత్రి తొంకుమారు పోయి ఢిల్లీ రివ్యూ చేస్తారు, సిగ్గుండాలి. దాని అంతా దళాల చేతిలో పోయింది, కాదు దళాల చేతిలో పోయింది. ఎంత లెక్క చెప్పాలంటే లెక్కలేదు అధికారుల దగ్గర. అలా సిఎస్ఓ నిండా ప్రశ్న పెట్టాలి. రైతులను కాపాడాలి. స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, మార్కెట్ ధాన్యం లేకుండా కూడా కొనుగోలు చేసి డ్రామాలు చేయాలి, పత్రంలో వార్తలు రాయాలని చెప్పి ఈ కథలు పడుతున్నాయి. ఈ కథలను ప్రజలందరూ తెలిసిపోయింది. ఖచ్చితంగా మీకు ఈత వరకు రఘునాథ్ బిడ్డ మీకు ఖచ్చితంగా ఈత వరకుతోడు రేవంతుడు సారి నేను ఇదే సెంటర్ లో ఈత వరకుతోడు మాట్లాడుతాను. మీకు ఆర్డర్ పెట్టే సమయం కూడా వచ్చింది బిడ్డ, వదిలిపెట్టామని చెప్పి సందర్భంగా చేస్తూ అవకాశం ఉంది పెద్దలందరికీ. ప్రత్యేకంగా మా అమ్మగారికి, ఎందుకంటే అమ్మడి బంధం ఉంది కదా ఏమయ్యా, అందరూ కూడా ఉద్యోగం తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. ఇప్పుడు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు భగత్ గారు మాట్లాడాల్సింది. ఈరోజు నవంబర్ 29న దీక్షా దివాస్ పండుగకు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఉద్యమకారుల దగ్గర నుంచి నేడు బీఆర్ఎస్ జెండా మోస్తున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దీంతో పాటు
ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర నాయక్ గారికి, అలాగే కేసీఆర్ అడుగుజాడల్లో ప్రతి అడుగు మీద అడుగు వేస్తూ ముందుకు నడిచినటువంటి మన నల్గొండ అభివృద్ధి ప్రదాత గత 10 సంవత్సరాలు ఈ నల్గొండను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, అలాగే మనకి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే నగరికల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారికి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు గారికి, అలాగే స్థానిక నల్గొండ మాజీ ఎమ్మెల్యే పులిబిడ్డ మన భూపాల్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ సాధించడానికి ఈ దీక్షా దివాసులు ఆనాటి నుంచి కూడా అప్పట్లో పోరాట పటిమతోటి నల్గొండలో పోరాడినటువంటి ఉద్యమకారులందరూ కూడా పాదాభివందనాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, అమరవీరులకు కూడా మళ్ళొకసారి జోహార్లు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దీక్షా దివాస్ పెద్ద పండుగ ఎందుకు చేయాలని మన పార్టీ నిర్ణయించిన సంగతి ఇంతసేపు పెద్దలందరూ ఇప్పుడు మళ్ళొకసారి మీ అందరికి గుర్తు చేసే అవకాశం నాకు కల్పించినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మనం గడిచినటువంటి 10 ఏళ్లు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతోటి ఈ తెలంగాణను బంగారు పదంలో నడిపించడానికి తన పడ్డ ప్రతి ఒక్క కృషిని కూడా గడిచినటువంటి ఒక్క సంవత్సరంలో ఎన్నో అబద్ధాలతోటి అధికారులకు వచ్చి ఈ రోజు మనం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కూడా రైతులను కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఈ రోజు మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ దీక్షా దివాస్ పండుగ పెద్దగా జరిపి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఆ రోజు దీక్షా దివాస్ తెలంగాణ సాధన కోసం ఎంత సాయశక్తులతోటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధించి చూపించారో దీక్షా దివాస్ ద్వారా, నేటి నుంచి కూడా ఇదే దీక్షా దివాస్ ద్వారా ఇది వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోండి. కార్యక్రమం అయిన తర్వాత కూడా అందరికి భోజనాలు ఉన్నాయి, ఇంకో 6 గంటల ముగిద్దాం, కూర్చోండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మన నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కొంచెం కూర్చోవాలి, దయచేసి మీరు కూర్చోవాలి, నిలబడాలి. మీకే తమ్ముడు అయ్యా ఎవరికి అది కూర్చొని పోతుంది, యువకులు మీరు అది నిలబడతారు అప్పుడు సందులో అక్కడ కూర్చోండి మంచిగా ఫ్రీగా, మీకే చెప్పేది. 29 తెలంగాణ దీక్షా దివస్ ఏంటిది ఈ కార్యక్రమం? ఈ రోజుకుండే ప్రత్యేకత ఏంటి? సౌండ్ కూడా పెంచుతారా బాబు? ఇంకా పెంచుతారా? ఎందుకు నవంబర్ 29 అనే దాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కొరకు ఏర్పాటు చేయబడ్డ ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి నల్గొండలో అధ్యక్షులు వస్తున్న మిత్రులు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారు, ఈ కార్యక్రమానికి సమన్వయకులు వాల్సిన పెద్దలు మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు నగరికల్ మాజీ శాసనసభ్యులు శ్రీమతి లింగయ్య గారికి, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు భాస్కర్ రావు గారికి, నాగార్జున మాజీ శాసనసభ్యులు మిత్రులు భగత్ గారికి, ఈ కార్యక్రమం అంతా సమన్వయం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మూలకారకుడైన మిత్రుడు నల్గొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాలరెడ్డి గారికి, అన్న నాకు తెలంగాణ ఉద్యమ సహచరుడు, విద్యార్థి ఉద్యమ గురువు పెద్దలు చంద్ర సుధాకర్ గారికి, ఉద్యమ సహచరులు
చర్యం అనిల్ గారికి, వేదిక పైన ఇతర ఉద్యమ సహచరులందరికీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసిన పట్టణాల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులు, విద్యార్థి ఉద్యమ సహచరులు, మహిళా సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు, వందనాలు. నవంబర్ 29కి ఉన్న ప్రత్యేకత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూలై 2 నాడైనా వాస్తవానికి తెలంగాణ ఏర్పాటు డిసెంబర్ 9 నాడే జరిగిపోయింది. డిసెంబర్ 9, 2010 నాడే తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది. డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఏర్పాటు జరగడానికి, పార్లమెంట్ లో ప్రకటన రావడానికి మూలం నవంబర్ 29 ఏదైతే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదంతోనే ఆందోళన దీక్ష ప్రారంభించిందో కేసీఆర్ గారు, ఇది దానికి మూలం, ఇది కీలకం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఎప్పటికీ మించిపోయే దినం నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏం జరిగింది, దానికంటే ముందు ఏం జరిగింది అనే విషయాల్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, మన తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మూలమైన కేసీఆర్ త్యాగం, కేసీఆర్ పట్టుదల, కేసీఆర్ మొండితనం, కేసీఆర్ విజన్, దార్శనికత, వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత, తర్వాత తరానికి అందించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సైనికుడిగా మనందరిపైన ఉంది. ఏం జరిగింది వాస్తవానికి ఆనాడు? సరే, ఇవాళ విషయాలు మన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఎంతో గొప్ప వేదిక నుంచి చెట్టగాళ్ల పేర్లు, ఆ రోతగాళ్ల పేర్లు నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలంగాణ చరిత్ర మాత్రమే మాట్లాడక, కేసీఆర్ చరిత్ర మాత్రమే మాట్లాడతాను. ఒకటి సందర్భం, ఆనాడు తెలంగాణ ద్రోహానికి గురైంది, తెలంగాణ మోసానికి గురైంది. ఏ తెలంగాణ శత్రువు చంద్రబాబు వల్ల, పొత్తుల వల్ల అయిందో, ఇవాళ మళ్ళీ తెలంగాణ అదే చంద్రబాబు పొత్తులు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇది సందర్భం, పోలిక సరే. ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ కొరకు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కావాలి అని చెప్పి నినాదాలు చేస్తున్నారు, ఒక రకంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ సందర్భం కూడా సరైన సందర్భం, మనం కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. ఏం జరిగింది చరిత్రలో, ఏ పరిస్థితులలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిండు, ఒక్కసారి మళ్ళీ మనం సింహావలోకనం చేసుకోవాలి. వాస్తవానికి 2001 ఏప్రిల్ 27 నాడు ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీని మానసికంగా అప్పటికే 4-5 సంవత్సరాల ముందు నుంచే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సిద్ధమైనాడు. దాదాపు 8 నెలల పైగా ప్రత్యక్షంగా చర్చలు చేశాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ నిర్మల్ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉంటుంది, నిర్మల్కి ఇన్ఛార్జిగా ఉంటుంది. నేను పోయేప్పుడు ఒకసారి ఇంటికి వచ్చిపో, లంచ్ తర్వాత అక్కడ ఓదు, లంచ్ ఇక్కడనే పెట్టుకొని నా దగ్గర అని చెప్పాను. లంచ్ పోయింది, నేను సార్ దగ్గర లంచ్ చేస్తూ, మధ్యాహ్నం భోజనం చేస్తూ సార్ చెప్పిన మాట నాకు, నువ్వు నిర్మల్ పోతున్నావు కదా, అక్కడ
అక్కడ సత్యనారాయణ గౌడ్ అని చెప్పి ఒక ఎక్స్-ఎంపీ ఉంటాడు, మరి ఇప్పుడు ఏమో మనకు తెలియదు. ఒకసారి ఆయన కలు వీలైతే పార్టీలోకి ఆహ్వానించాలని అని చెప్పింది. చెప్తూ ఒక మాట ఆయన గుర్తు చేయి, 1990లో ఆయన చెప్పిన తెలంగాణ విషయాన్ని అది గుర్తు చేయడానికి నేను చెప్తాను. ఏం జరిగింది 96లో అంటే, నిర్మల్ బై ఎలక్షన్ వస్తే కేసీఆర్ గారు ఇన్ఛార్జ్ అయిపోయారు అక్కడికి, తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రిగా. పోయినప్పుడు అక్కడ ఒక వార్డులో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే, ఆ వార్డులో ఎవరో చనిపోతే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మరి ఈ సమయంలో ఏం చేద్దాం, ఖాళీగా ఉన్నాం అని చెప్పి ఒక్కసారి పోచంపాడు ప్రాజెక్టు చూసొద్దాం కదా, ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ ప్రాజెక్టు మీదికి పోతున్నప్పుడు వారి వెంట ఈ సత్యనారాయణ గౌడ్ గారు కూడా పోయింది. పోయినప్పుడు సాయంత్రం అవుతుంది, అప్పుడే లైట్లు పడుతున్నాయి, ఏదో ఒక 2 లైట్లు నిలుపుకొని వెళ్తున్నాయి. ఆయన చూసి సార్తోని, అన్న ఇది ఎంత పెద్దగా ఉంది, ఇంత బాగుంది, ఇది మాకు దగ్గర ఉంటుంది కానీ నేను ఎప్పుడు రాను దీనికి అనే అన్నప్పుడు సత్యం గిడే ఉంది. ఈ తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాల్లాగా ఉంటాయి చీకట్ల, ఒక్కసారిగా ధవళేశ్వరం మీద చూడు, ప్రకాశం బ్యారేజ్ మీద చూడు, ఆంధ్రాలో ప్రాజెక్టులు వెళ్ళిపోతుంటాయి దేశవాలయాల్లాగా. ఇక మనకి కాబట్టి ఇట్లా చీకట్లు ఉంటాయి, దీనికి మెయింటెనెన్స్ లేదు, ఏది లేదు అనే మాట చెప్పింది. ఆయనకు అర్థం కాలేదు ముందు, అక్కడికి ఎందుకు వెళ్ళిపోతాయి, ఇక్కడికి ఎందుకు చీకట్లు ఉంటాయి. ఎందుకన్నా అంటారు, ఆంధ్ర కాబట్టి ఇది తెలంగాణ కాబట్టి. ఇది తెలంగాణ ఎవరు అయ్యం బట్టలే, ఎవరు అర్థం బట్టలే, ఎవరు పట్టించుకోడు, అక్కడ మాత్రం అద్భుతంగా వెలుగుతుంటాయి. ఇప్పుడు ఎక్కడన్నా దీనికి ఏమనటాను, ఈ తెలంగాణ రావాలి, తెలంగాణ ఇస్తేనే మళ్ళీ మన అన్ని కూడా బాగుపడతాయి, మనం బాగుపడతాం అనే మాట చెప్తే కేసీఆర్ గారు ఆయన మరి ఎట్లొస్తారన్నా తెలంగాణ ఎవరు ఇస్తున్నాను లేదు. ఏమో సత్యం చెప్పలేము, కాలం కలిసి వస్తే నేనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తానేమో, నేనే తెస్తానేమో రాష్ట్రాలు అనే మాట 1996లోనే నేను ఆయనకి చెప్పొచ్చినా, నువ్వు ఒక్కసారి గుర్తు చేయి, వీలైతే ఆయన తీసుకురా అనే మాట నాకు చెప్పింది కేసీ. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, చెప్పింది ఎంత గుర్తు చేసాడు. సార్ మాకు అప్పుడు చాలా చెప్పేది సార్, తెలంగాణ గురించి ఎన్నెన్నో ముచ్చట చెప్పేది ఖాళీ ఉన్నప్పుడల్లా. మేము అనుకుంటుంటే సార్ ఏంది తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణ అంటున్నాడు, ఈ చంద్రబాబు చేసే తప్పులన్నీ నువ్వు చెప్పేది, తెలంగాణకి ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, బడ్జెట్ లో మనకు వస్తూ నష్టమవుతున్నది, ప్రత్యేకించి ఇరిగేషన్ రంగంలో ఏ రకంగా మోసం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంగా ఉన్ననాడు ఆంధ్రప్రదేశ్ లో కలవక ముందు 1956 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలోనే 20 లక్షల ఎకరాలు సాగు అయ్యేది చెరువులు కుంటల కిందనే, వాగుల కిందనే. తెలంగాణలో మేజర్ ఇరిగేషన్ అంటే చెరువులు కుంటలే. కానీ ఆంధ్రప్రదేశ్ లో చేరిన తర్వాత దీన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, చిన్న ఇరిగేషన్ అని చెప్పి దీన్ని తీసేసి మేజర్ ఇరిగేషన్ అని చెప్పి వాళ్ళ కాలువలకు, వాళ్ళ ప్రాజెక్టులకు ప్రతి సంవత్సరం బడ్జెట్ లో డబ్బులు ఎక్కువ పెట్టుకుంటున్నారు, తెలంగాణ నాశనం చేస్తున్నారు, మన చెరువులన్నీ నాశనం అయిపోతున్నాయి. దీని కొరకు ఒక్కసారి మాధవరెడ్డి నేను కలిసి కొట్లాడినాం, మాకు ఇంత తక్కువ బడ్జెట్ పెడితే మా చెరువులు ఎట్లా బాగుపడుతుందని చెప్పి కొట్లాడినాం. అయినా పడనే లేదు చంద్రబాబు చివరి కనుక నాకు ఆ రోజే కోపం వచ్చింది. ఆ రోజు నేను మాధవతోనన్నా ఎంతకాలం ఇంట్లో ఉండి కొట్లాడినా, ఎవరిని బతిలాడినా తెలంగాణ బాగుపడదు, మనం ఏదో ఒకటి ఆలోచించుకోవాల్సిన మాట నేను చెప్తున్నా మాధవతోనే అని చెప్పి మాధవరెడ్డి పేరు తీసుకుని కూడా మాకు చెప్పింది సార్ అనే మాట నాకు సత్యనారాయణ బాబు గారు చెప్పింది. చాలా మంది గడవలు మాట్లాడుతున్నట్టు చంద్రబాబు అండ్ కో, ఆయన మీడియా తెలంగాణ వ్యతిరేకతను మొత్తం మనసు నిండా నింపుకున్న విష పత్రికలు, విషపు ఛానళ్లు చంద్రబాబు బ్యాచ్ చేస్తున్నట్టుగా, దుర్మార్గ ప్రచారం చేస్తున్నట్టుగా కేసీఆర్ ఏదో పదవి లేకపోతే ఇంకోటి కాదు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రైతు బిడ్డగా, బాయికాడ పొలం గతంలో పడుకొని ఆలోచించిన వాడిగా తెలంగాణ ఉద్యమాధ్యక్షుడు తప్ప ఇంకో దానికి రాలే కేసీఆర్. మాతో అనేక సార్లు పంచుకునేవాడు.
నేను రైతులు కాబట్టి ట్రాక్టర్ దున్నొచ్చి బాయిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు 100 సార్లు అనుకునే జగదీష్ నేను ఎందుకు తెలంగాణకే ఈ కరువు, నీళ్ళు ఉన్నాయి కదా కృష్ణా గోదావరి నిండా మనవి, అయినా ఏంది కరువు శాశ్వతంగా, ఎందుకు నాశమైపోతుంది వ్యవసాయ రంగం, ఎందుకు వలసలు పోతున్నారు మన వాళ్ళు, 100,000 సార్లు ఆలోచించిన నేను. అన్నిటి నుంచి వచ్చిన చివరి ఆలోచన ఇది, రాష్ట్రం తెచ్చుకుంటే తప్ప ఉపయోగం లేదనే మాట. చివరిగా వ్యవసాయ రంగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకుకు అప్పగెట్టి తెలంగాణ విద్యుత్ రంగాన్ని రైతుల మీద ప్రతి సంవత్సరం 10% విద్యుత్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వ్యతిరేకించిన, నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను. చంద్రబాబు గారు ఒకవైపు ఆంధ్రలోనూ కాలడ్డం పెడితే కాలంతో నీళ్లు బారే పద్ధతిని ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో మా రైతులు సొంతంగా భూములు అమ్ముకొని, బండ్లు అమ్ముకొని, ఎడ్లు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని, తీసిన బావిలోని బోత కొత్తగా బోర్లు వేసుకొని బోర్ మోటార్ కొనుక్కొచ్చుకుంటే కూడా కనెక్షన్ ఇవ్వాలంటే పైసలు పెట్టి తీసుకుంటున్నారు. చివరికి బిల్లులు వేస్తున్నాం వాళ్ళ మీద. అక్కడ ఉచితంగా ఇస్తున్నావు నీళ్లు, ఇక్కడ కరెంటు బిల్లులతో ఇస్తున్నావు, పాతల్లో కలిసి తెచ్చుకునే నీళ్లు. నువ్వు ఇక్కడ మళ్ళీ రైతాంగం నెత్తిన విద్యుత్ ద్వారా మోపుకుంటే ఒప్పుకోను, ఊరికి నక్కపోయిన తాటి పండు పడ్డట్టు మా తెలంగాణ రైతాంగానికి ఏం రాగా, ఎందుకు కట్టాలి మీకు విద్యుత్ బిల్లులు, నేను పెంచని ఉన్నామని చెప్పిన సాగుత్ చెప్పినా, కావాలంటే కాలటం పెడితే పాడుతున్న నీళ్లు ఆడ ఎకరానికి 200 కాకపోతే 400 చేసుకో, 600 చేసుకో, తెలంగాణలో మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి సాగుత్ చెప్పినా దానితోనే నేను బయటకు వచ్చిన అనే విషయాన్ని కూడా నాకు అనేక సార్లు చెప్పాను. నేను ఉత్తరం రాజు చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వినకుండా ధరలు పెంచిండు. ధరలు పెంచినప్పుడే రైతాంగం తిరుగుబాటు చేసి హైదరాబాద్కి వచ్చిండు. అక్కడ కాల్పులు జరిపిండు. చంద్రబాబు కాల్పుల్లో 3 రైతులు చంపేను. ఆ రోజే నేను బయటకు వచ్చిన మానసికంగా, ఆ రోజే ధైర్యంగా ఉత్తరం రాసిన, చంద్రబాబు నాయుడు మీ పార్టీలో ఉండి నేను దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి బహిరంగంగా ఉత్తరం రాసిన అనే మాట మనందరికీ తెలుసు. ఆ తర్వాత 8 నెలల పాటు తెలంగాణ ఉద్యమకారులందరితో చర్చలు జరిపి ఏ పంతాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనో వాళ్ళందరినీ ఒప్పించి వివిధ రకాల అనుమానాలు సందేహాలున్న ఉద్యమకారులందరూ కూడా ఒప్పించి ఒక్కతాటికి తీసుకొచ్చి పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్రకటించిండు, నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు నా ఆటలో వెన్ను జరిగితే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించి చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సాహసం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. వాస్తవానికి అలా ఉన్న పరిస్థితులు తెలంగాణ కొరకు అనేక మంది తాపత్రయపడుతున్నారు. జయశంకర్ సార్ ఎప్పుడు కూడా ఉద్యమాన్ని వదిలిపెట్టలే. 1953 నుంచి తెలంగాణ అంశాన్ని జేబులో పెట్టుకున్నో, చేతిలో పెట్టుకున్నో, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో కడుపులో పెట్టుకున్నో నడిపిస్తూనే ఉన్నాడు. అక్కడ ఇక్కడ 10 మందికి చెప్తూనే ఉన్నాడు. ఆయన ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఆ ఉద్యమ దీపం ఆరిపోయేదని చెప్పి ఆయన ప్రయత్నాన్ని చేస్తున్నాడు. మరొక వైపు తెలంగాణ మహాసభ పేరు మీద, తెలంగాణ జనసభ పేరు మీద కూడా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేయడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు లాంటి దొంగ ఎత్తుగడల ముందట వీళ్ళందరూ కూడా ఉద్యమకారులని రకరకాల పేర్లు పెట్టి, కేసులు పెట్టి, జైలు వేసి, కాల్చి పారేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సందర్భం. ఆ సందర్భంలోనే గతంలో గారి మీద కూడా కాల్పు జరిగి కూడా ఆ సందర్భంలోనే దమ్ముకునైనా బయటకు వచ్చి జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రజానికం మొత్తం వెంట పోతారు కాబట్టి దీన్ని ఆపదన్న కుట్రతోనే చంద్రబాబు నాయుడు అవర్ ఆపని కూడా చేసిండు. ఇటువంటి చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ఆకాశం అంతా ఎత్తున్నాడు. ఆనాడు ఇవాళ ఎట్లా ఉందో కేంద్రం ఆయన చేతిలో, ఆ రోజు కూడా కేంద్రం ఆయన చేతిలోనే ఉంది, రిమోట్ ఆయన చేతిలోనే ఉంది. అంత అద్భుతమైన, అంత గొప్ప దాంట్లో ఉన్నాడు, మొదట్లో ఉన్నాడు. ఆ సమయంలో కేసీఆర్ ధైర్యం చేసి ఒక్కడిగా నేను తెలంగాణ తెచ్చుకుంటా, నా తెలంగాణ సమస్యలు తీర్చుకుంటా, నువ్వేం చేయలేవు అని చెప్పి ఆయన పార్టీకి, ఆయన పార్టీతో పది వరకు రాజీనామా చేసి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నో ఎత్తుగడలేసిండు చంద్రబాబు నాయుడు. ఇది మొదలు పుట్టింది, పుట్టల పోతుంది, ఈ కేసీఆర్ తో ఏం నడిపిస్తుంది, ఈయన కాడ పైసలు ఉన్నాయా, ఈయన కాడ ఒంట్ల బలం లేదు, ఇంట్లో బలం లేదు, గాలికి కొట్టుకపోతాడు, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడిండు. ఆయన కుట్రదారులతో చాలా ప్రచారాలు చేసిండు. కేసీఆర్ క్యారెక్టర్ ను అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ కు మసిపూసే ప్రయత్నం చేసిండు.
ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని చేయకూడదు అన్ని దుర్మార్గాలు కూడా చేసి తెలంగాణ ఉద్యమాన్ని పూర్వట్లోనే అణిచివేయాలని కుట్ర చేసిండు. కానీ కేసీఆర్ తనదైన శక్తితోని తనదైన తెలివితోని ఉద్యమాన్ని నడుపుకుంటూ వచ్చిండు. ఆ రోజు చెప్పిండు, బిడ్డ చంద్రబాబు నాయుడు ఇంత అహంకారం నీకు, నేను తెలంగాణ కొరకు బయటకు వస్తే గులాబీ జెండా పెట్టుకుంటే నువ్వు మగలగొట్టి పుట్టిన పోతుందంటావా? చూద్దాం చరిత్ర ఏం చేస్తారో. రేపు నువ్వు అడ్రస్ లేకుండా పోతావో, నీ ట్రస్ట్ భవన్ తాళం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తానో, తెలంగాణ బిడ్డలు ఓడిపోతారో చూద్దామనే మాట ఆనాడే చెప్పిండు. చెప్పిన ప్రకారమే ఉద్యమాన్ని ఒక ఎత్తుగడతో తీసుకొచ్చింది. నిజమే, ఉద్యమం అనగానే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉండేది. ఉద్యమం అంటే బంద్ చేయాలి, బళ్ళు బంద్ చేయాలి, రోడ్ల మీద కూర్చోవాలి, రాస్తా రోడ్లు చెయ్యాలి, వీలైతే బస్సుల మీద నాలుగు రాళ్ళు వేయాలి, ఇది మాత్రమే ఉంది ఎప్పటి వరకు. కానీ కేసీఆర్ గారు అందరూ కూర్చోబెట్టి ఒక మాట చెప్పింది. ఒక్కరోజు కాదు, 8 నెలలు 100,000 గంటలు చర్చ చేసిండు. అందరూ కూడా ఒప్పించిండు, ఉద్యమకారులందరినీ కూడా. మనకు రావాల్సింది రాష్ట్రం రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, పార్లమెంట్ నుంచి బయటకు రావాలి. ఆ పార్లమెంట్ నుంచి రావడానికి అంబేద్కర్ మహాశయుడు అద్భుతమైన అవకాశం ఇచ్చింది మనకు. ఆర్టికల్ 3 ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలు ఎప్పుడైనా రాష్ట్రాలు వ్యతిరేక తీర్మానం చేసినా సరే పార్లమెంట్ కు పవర్ ఉంది, పార్లమెంట్ ద్వారా చేయొచ్చు, కొత్త రాష్ట్రాలు ఏర్పడని అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని వాడుకుందాం, ఎన్నికల్ని ఆయుధంగా చేసుకుందాం. కానీ మనం ఇంత దెబ్బతిన్నాం 60 ఏళ్లుగా. ఇంకా మళ్ళీ మన పిల్లల బడ్లకు పెట్టి మన పిల్లల చదువు నాశనం చేసుకొని మన వాళ్ళు రక్తం నేలగార్చి అక్కడ లేడు. ఒక్క చుక్క రక్తం కారకుండా, ఒక్క బడి గంట ఇప్పుడు నిరుపయోగం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, తెలివితో సాధించుకోవాలి. మూతంగా పోయి కొట్లాడి తల గోడ కొట్టి పడగొట్టుకోవద్దు. ఈ పద్ధతుల్లో ఉండాలి. ఎన్నికలను ఆయుధంగా చేసుకొని తెలంగాణను తెద్దాం. ఎందుకంటే చట్టసభల నుంచే రావాలి కాబట్టి ఆ చట్టసభలకు మనం పోవాలి. మన కోరిక న్యాయమైంది కాబట్టి ఈ దేశంలో నుండి అన్ని పార్టీలను ఒప్పించాలి, ఆ పద్ధతిలో తెచ్చుకోవాలని నినాదాన్ని తీసుకొని, ఆ లైన్ తీసుకొని పార్టీని నడిపిండు. 2004 ఎన్నికల్లో ఒక పథకం ప్రకారమే సోనియా గాంధీ ఏదైతే ఆఫర్ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా కొట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటికి 2 సార్లు లేకుండా చేసిండు కాంగ్రెస్ ను. ఈసారి కూడా రాకపోతే కాంగ్రెస్ కథలైపోతుంది. చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్ చీల్చే కుట్ర కూడా ప్లాన్ చేసిండు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నాడు. దానికి మన జిల్లా నాయకుడే దానికి పెద్ద దిక్కు. ఆ కుట్రకు మూలం ఆయనే చంద్రబాబుతో కలిసిపోయే ప్రయత్నం చేసిండు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పెట్టు అని చెప్పి ఏదైతే బయటకు వచ్చిందో వార్త, దాంతోనే కాంగ్రెస్ నిలబడని మళ్ళీ మనొకరికి ఎదురు చూసింది. మన సపోర్ట్ తోనే ఆసారి కాంగ్రెస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు చచ్చింది అక్కడనే. చంద్రబాబు నాయుడు మొదలు కథం వేయాలని ఒక ప్లాన్ ప్రకారమే ఆనాడు కేసీఆర్ గారు ఎత్తుగడ వేసిండు. కాంగ్రెస్ చెప్పంతో కూడా ఇక్కడ నాయకు తెలియకుండా స్పష్టంగా ఒక కండిషన్ పెట్టిండు. నాకు ఏ పదవి వద్దు, మాకు ఏ మంత్రి పదవి వద్దు, మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ తీర్మానం చేస్తే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే ఇస్తున్నారో ఢిల్లీకి, దాంట్లో నా అంశాన్ని చేర్చినట్టయితే నేను వస్తా అని చెప్పిండు. ఆ రోజు ఆ ఎత్తుగడతోనే పార్లమెంటుకు చేర్చిండు తెలంగాణ అంశాన్ని. మొదటిసారిగా ఇది భారతదేశం మొత్తానికి సంబంధించిన చర్చగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేసి మొత్తం ప్రతి ఇంటింటికి ప్రతి గడపకు తిరిగి భారతదేశంలో ఉన్న 36 పార్టీల నాయకులను ఒప్పించి 36 పార్టీలతోనూ కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు తీసుకొచ్చిండు. గొప్ప విజయాన్ని సాధించిండు. పార్లమెంట్ లో పోవడం ద్వారా ఆ రకంగా కాంగ్రెస్ ను మెడలు వంచి ఎన్నికలను అంశంగా చేసి తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బలిసిపోవడం, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి మద్దతు ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే నేను ఒప్పుకోను అని చెప్పి రాజశేఖర రెడ్డి అలిగి బెంగళూరు పోవడం, ఈ డ్రామాలన్నీ జరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి వెనుకపోయింది, మళ్ళీ ద్రోహం చేసింది తెలంగాణకు. ఆ సమయంలో మళ్ళీ ఇంకొక ఎత్తుగడ తీసుకొని ఉద్యమాన్ని నిలిపి ఉంచాలంటే ఎన్నికల చుట్టూ నడపాలి తప్ప వేరే రకమైన పోరాటాలు, వేరే రకమైన మనకు మనం నష్టం కలిగించుకునే అంశాలు రావద్దని చెప్పి ఒక తెలివితోని ఎత్తుగడతోని ఉద్యమాన్ని బతికించుకుంటూ వచ్చిండు. ఎన్ని ఆటుపోట్లు ఎవరైనా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా ప్రతి దాన్ని ఎదుర్కొన్నాడు, ప్రతి దాన్ని నిలబెట్టిండు. ఆయన పట్టుదల, ఆయన శ్రమ, ఆయన శక్తి, ఆయన నమ్మకమే తెలంగాణ రాష్ట్రం వచ్చితే నమ్మకమే ఆయన నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికింది కాబట్టే కేసీఆర్ నిలబెట్టగలిగిండు ఉద్యమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత జరుగుతున్న పరిణామాలలో
టీఆర్ఎస్ చీల్చాలని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని ఏదో రకమైన పద్ధతిలో అల్లర్లను లేపి తెలంగాణ ఉద్యమకారులను జైల్లో వేయాలి, వచ్చే వాళ్ళను లొంగిపోయే వాళ్ళని తీసుకోవాలి, రాకుండా కేసీఆర్తో నిలబడే మొండి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ జైల్లో పెట్టాలన్న ఆలోచనతోనే దాంట్లో మొదటగా మన సుధాకర్ అన్న పైన పీడీ యాక్ట్ పెట్టి తీసుకుపోయిండు. దాన్ని కూడా చాలా తెలివిగా జాగ్రత్తగా దాంట్లో నుంచి బయటపడ్డం. మనం వాడు వేసే ట్రాఫిక్ పోవద్దు, లేని సమస్య తెచ్చుకోవద్దు, హింస కావాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు, హింస వైపు మనం పోవద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పి గాంధీ మార్గమే మార్గం తప్ప దాన్ని వదలొద్దు అని చెప్పి ఒక పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి ముందుకు తీసుకొచ్చాడు కేసీఆర్. అదే సందర్భంలో అర్థమైంది ఇక కాంగ్రెస్ బీజేపీ రెండు అక్కడ మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఒక్కటై తెలంగాణ నాణ్యకుంటే అడ్డం పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో నేను ఏదైతే మొదటి రోజు మాట చెప్పిందో ఒక రక్తం చుక్క కారొద్దు, ఒక బడి గంట వేస్ట్ కావద్దు అని చెప్పి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కానివద్దు, అవసరమైతే మా ప్రాణం పోయినా సరే నేను త్యాగం చేస్తే తప్ప తెలంగాణ ప్రజలు మరొకసారి త్యాగానికి పోవాల్సిన అక్కడ లేదు అని చెప్పి అన్ని ఆలోచన చేసి ప్రకటించింది కేసీఆర్. చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ప్రకటన, దానికి నవంబర్ 29 నాడు ఆ ప్రకటనతోనే దీక్ష కూర్చోవడం జరిగింది. దీక్ష కూర్చుంటున్న సందర్భంలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మనం. అందరూ కూడా భయపడ్డాం, అందరూ కూడా వ్యతిరేకించాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి దీక్ష కూర్చుంటే ఇబ్బంది జరుగుతుంది, మనకు నాయకుడు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నాయకుడు లేకపోతే ఉద్యమాలు నిలబడవు, వాళ్ళు మనం చచ్చిపోవాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు రోషయ్యలు ఇద్దరు కూడా ఒకటైతారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దీక్ష నుంచి పట్టించుకోరేమో, మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అందరం కూడా భయపడ్డాం. నేను కూడా ముందు దీక్షల మద్దతు ఇవ్వలేదు కేసీఆర్ గారికి. ప్రతి నిర్ణయంలో ఇద్దరు ఒకటే మాట ఉన్నా, అంతకు ముందు 9 ఏళ్ళు ఈ విషయంలో నేను కూడా విభేదించిన. వద్దన్నా కరెక్ట్ కాదు, అసలు దొంగ ఉన్నాడు అక్కడ, కేసీఆర్ దీక్ష కూర్చుందా నాకు తెలియదే, అలా ఎవరు చెప్పారు అని మాట్లాడుతున్నా, అంత దొంగ, నేను కోమలు ఏమైందని చెప్పినా అట్లా పోయాడా, ఎందుకు పోయాడు అంటాడు వాడు, అంత దుర్మార్గుడు. చనిపోయిందని ఎవరైనా చెప్పినా అయ్యో పాపం చచ్చిపోయిందా అని అంటారు తప్ప వాళ్ళు మన పైన కనికరం ఉండదు, మానవత్వం అసలే ఉండదు. అంత కరకొడలు వాళ్ళు. నాకు కూడా ఎందుకు భయం అనిపిస్తుంది, పోకపోయినా మంచిగా మాట నేను చెప్పినాను. కానీ చాలా విషయాలు నాతో మాట్లాడి నన్ను కూడా ఒప్పించిన చివరికి. అందరూ భయపడుతున్నాం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక జాతికి నాయకుడు అనేవాడు అవసరం. నాయకుడు లేని జాతులు చాలా క్షీణించిపోయినాయి ప్రపంచ చరిత్రలో. ఎప్పుడు కూడా యుద్ధం జరిగేది ఒక జాతికి ఇంకో జాతి మధ్యన. మంచి సమర్థవంతమైన నాయకుడున్న జాతులే మిగిలిన అంతర్ధానం అయిపోయినాయి. ఇవాళ అమెరికా ఉంది, అమెరికా దేశంలో ఆ భూమిపుత్రులు ఒక్కరు కూడా లేరు, ఆ భూమి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు బయలుదేరంతా బయట వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఒక్కరిలో కూడా చంపేసి నాశనం చేసి ఇప్పుడు దురాక్రమణదారులే దేశాన్ని దేశంగా చేసుకున్నారు. ఎందుకు అంటే ఒక నాయకత్వం లేక. తెలంగాణకు కూడా లేనిది నాయకత్వమే అప్పటి వరకు. ఎందుకు తెలంగాణ ఆకాంక్ష ఉన్నా, తెలంగాణలో తిరుగుబాటు తత్వం, తెలంగాణలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే తత్వం ఉన్న ఈ తెలంగాణలో ఎందుకు వెళ్తబడి ఉంది, ఎందుకు 60 సంవత్సరాలు ఒక్కటి కాలేకపోయింది తెలంగాణ అంటే సరైన నాయకత్వం రాకపోవడం. శ్రీనివాసరావు గారు ఎదిగినా ఆయన ఒక పార్టీ సిస్టమ్ లో పోయింది తప్ప స్వయంగా ప్రజల్ని జమ చేసుకుని నాయకుడైన వాడు కూడా కాదు, ప్రజా సమస్యల మీద నాయకుడైన వాడు కాదు. వచ్చింది యొక్క చెన్నారెడ్డి మధ్యలో వస్తే ఇందిరాగాంధీ ఆయన కూడా కథం చేసింది, రకరకాల భయపెట్టించో బ్లాక్ మెయిల్ చేసో లొంగదీసి ఆయన కూడా కథం అయిపోయాడు. తెలంగాణ సమాజానికి సరైన నాయకత్వం లేక, దిశ దశ చెప్పేవాళ్ళు లేకనే వెనుకబడి ఉన్నాం. కేసీఆర్ రూపంలో ఒక నాయకత్వం దొరికింది తెలంగాణ ప్రజల అదృష్టం కొద్ది. దీన్ని పోగొట్టుకోవద్దు అన్న బాధ మా అందరికీ ఉండేది. అందరం కూడా దాని కొరకు భయపడడం లేదు. కానీ కేసీఆర్ గారి మొండితనం ముందట, ఆయన ఆలోచనల ముందట మేమందరం కూడా ఆయన మాటని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. నిజమే కూర్చున్నారు, సిద్దిపేటకు రాకముందే పట్టుకపోయింది, తీసుకుపోయి జైల్లో పెట్టింది, ఇక్కడ ఖమ్మంలో పెట్టింది. జైల్లో పెట్టినా నేను కొనసాగిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్న క్షణం నుంచి వెనుకొచ్చేది లేదు అని చెప్పి పట్టుదలతో కొనసాగిస్తా ఉన్నారు. కానీ 3వ రోజుకే ఒక పెద్ద డ్రామా చేసిండు, ఒక నాటకం చేసిండు. జైల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది, హాస్పిటల్కి తీసుకుపోతుందని చెప్పి వంకతోనే హాస్పిటల్కి తీసుకొచ్చి పక్కనున్న వాళ్ళను వేరు చేసి, పక్కన నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ సార్, విజయరామారావు గారు అంటున్నారు, వాళ్ళని వేరు చేసి కేసీఆర్ ఒక్కరిని తీసుకొచ్చి మధ్యలో వారు రసం తీసుకున్నట్టు ఇంకేదో చేసినట్టుగా
ఒక దొంగ నాటకం ఆడి ఒక రిలీజ్ చేసిన బయటికి కేసీఆర్ మీద ఒక పెద్ద కుట్ర చేసింది అన్నాడు. కానీ 4 గంటల్లోనే దాన్ని ఛేదించినాం. మాకెవరు కూడా కమ్యూనికేషన్ లేదు. జైలు నుంచి తీసుకుపోయిందో ఎక్కడ తీసుకుపోయిందో తెలియలేదు. ఏమైనా అవుతుందేమో, ఎన్కౌంటర్ చేస్తాను తీసుకుపోయినా ఇంకేంటో తీసుకుపోతున్నా అని చెప్పి మేమందరం కూడా ఆందోళన పడ్డాం. కానీ చివరికి ఆసుపత్రిలో ఉన్నట్టు విడదీసినట్టుగా ఒక దొంగ ప్రకటన చేసింది సీఎం ఆఫీస్ నుంచి. నేను చివరి వరకు కూడా మమ్మల్ని చాలా మంది తిట్టుకుంటూ రావడం మొదలుపెట్టాను. చాలా చోట్ల వ్యతిరేకంగా ఊరేగింపులు మొదలుపెట్టించింది కాంగ్రెస్. కానీ నేను చెప్పిన చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కేసీఆర్ ఏంటో నాకు తెలుసు, నాకు ఏం చెప్పిపోయిందో నాకు తెలుసు, ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి రాడు కేసీఆర్ తగ్గడనే మాటను నేను అట్లా పట్టుకొని ఉన్నా. చివరికి 4:30 గంటల తర్వాత కేటీఆర్ గారు దొరికిన లైన్లోకి వచ్చాను. ఏం జరిగింది అని అంటే నేను చెప్పిన పద్ధతిలోనే వాళ్ళు చెప్పింది. అలా ఇది జరగలేదు, సార్ విత్డ్రా చేసుకోలేదు, కావాలని పథకం ప్రకారమే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మేరకే ఇక్కడ పోలీసులు ఆడిన నాటకం ఇది, సార్ ఎత్తి బస్సులో చేసుకోలేదు అని మాట చెప్పాను. ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ కొనసాగిస్తున్న మాట ఇవ్వమంటే చెప్తానేది అని చెప్పి నేనే మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రకటన చేసిన. కేసీఆర్ విత్డ్రా చేసుకోలేదు, ఇది ప్రభుత్వ కుట్ర, దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, కేసీఆర్ కొనసాగిస్తున్న దీక్షలో ప్రాణం పోయిన రామని చెప్పిండు. మీకు అందరికి చెప్పలేదనే మాట కూడా నేను చెప్పిన ఆ రోజు. ఆ కొనసాగించిన మట్ల పద్ధతుల్లో అక్కడ బాగలేదు అని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ చేసింది. కానీ ఒకరికొకరిలో టెన్షన్ మొదలైతుంది. డాక్టర్లు వచ్చి భయపెట్టిస్తున్నారు, సార్ కష్టమవుతుంది, ఇక ఆయన తట్టుకోలేడు, ఆయనకు శక్తి లేదు, ఇబ్బంది అవుతుంది, మీరు ఏదో ఒక ఆలోచన చేయండి, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి. కుటుంబ సభ్యులుగా వాళ్ళకు ఉంటుంది ఆందోళన, కార్యకర్తలుగా అనుచరులుగా మనకు కూడా ఉంది భయం, నాయకుని కాపాడుకోవాలి, ఇది జరిగితే ఎట్లా అని మాకు కూడా భయం వేస్తా ఉంది. కానీ కేసీఆర్ మాత్రం డాక్టర్లను ఇప్పుడు ఒప్పుకోలేదు. లేదు 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 ఈ అబద్ధం చెప్తారు వేరేసి మనం నమ్మొద్దు, ఇంకా నేను తట్టుకుంటా ఉంటా, ఏం కాదు, ఇంకా వారం కాదు, ఇంకా 10 రోజులు బతికి ఉంటా, మీరేం భయపడకండి, నాకు శక్తి ఉంది, నాకు ఆత్మవిశ్వాసం ఉంది అని మాట చెప్పి వచ్చాను. కానీ చివరికి డాక్టర్లు వచ్చి ఇంకొక మాట చెప్తాను, సార్ ఇంకొక 2-3 గంటల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, కోమలకు వెళ్ళిపోయే ప్రమాదం వచ్చింది, అంత లెవెల్ పడిపోయినాయి మొత్తం అన్ని కూడా అని చెప్పి. ఆ సమయంలో నిజంగానే కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతం. నాకు కూడా నాతో పాటు కొద్దిమంది మిత్రులు ఉన్నారు, ఉద్యమ సహచారి, అందరం కూడా ఆలోచిస్తున్నాం ఏం చేద్దాం, ఈ కీలకమైన సమయం, నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఎట్లా లేదు, మనమే ఏదో చెయ్యాలి సార్ కొరకు, మనం ఇట్లా కూర్చుంటే సరైనది కాదు, కాపాడుకోవాలి కేసీఆర్ నిన్న భావన ప్రజల్లో మొదలైంది. ప్రత్యేకించి విద్యార్థుల్లో యువకుల్లో అది పెద్ద ఎత్తున వచ్చింది. అప్పటికే సార్ చూడడానికి, సంఘీభావం చెప్పడానికి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, యువకులు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు. ఉస్మానియా నుంచి, కాకతీయ నుంచి కూడా, యూనివర్సిటీ నుంచి కూడా విద్యార్థులు వచ్చేందుకు పెద్ద ఎత్తున మన విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో. వాళ్ళక్కడికి వచ్చే సమయంలోనే డాక్టర్లు చెప్పిండ్రు, ఇంకొక 2-3 గంటల తర్వాత మేము ఏం చేయలేం, మాతో కాదు, మమ్మల్ని అనొద్దు, మీకు ముందే చెప్తున్నామని చెప్పి డాక్టర్లు వచ్చి బులెటిన్ విడుదల చేశారు. పూర్తిగా క్షీణించింది ఆరోగ్యం. 1-2 గంటల్లో 3 గంటల్లోనే కోమలమయ్యే ప్రమాదం ఉంది, నిర్ణయం తీసుకోమని చెప్పి నేను కుటుంబ సభ్యులకు తెలియజేసిన, మా బాధ్యతగా పార్టీ వాళ్ళకి తెలియజేసిన మాట చెప్పాను. అప్పుడు యువకులు, కోపానికి వచ్చిన యువకులు వాళ్ళ పద్ధతుల్లో వారి సమాధానం చెప్పింది. ఆ కింద అక్కడ జరగాల్సింది జరిగింది, ఉద్యమం ఇంకో రూపం తీసుకునే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలోనే పార్లమెంట్ జరుగుతుండడం అనేది మనకు రకంగా అదృష్టం. పార్లమెంట్ లో మొట్టమొదటిసారిగా ములాయం సింగ్ గారు ఈ విషయాన్ని లేవనెత్తిండ్రు. అక్కడ ఒక మిత్రుడు, మన సహచరుడు, మన పార్లమెంటేరియన్ చావు బతుకుల్లో ఉంటే మనం దాన్ని చూడేట్టుగా ఉండడం సరైనది కాదు, ఇది న్యాయం కాదు, ఈ పార్లమెంటుకు మంచిది కాదు ఇది. ఆయన ఒక న్యాయమైన కోరిక కొరకు, ప్రజల కోరిక కొరకు దీక్ష కూర్చున్నాడు. 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కొరకు నిరాకరించి కూర్చున్న నాయకుడి గురించి మనం ఆలోచించకపోవడం అనేది ఇది ఆధునికమైతుంది. ఎట్టి పరిస్థితుల్లో చర్చ చెయ్యాలి, ఈ దానికి పూస్టాప్ పెట్టాలి, వారిని ఏ రకంగా ఒప్పించాలి అని చెప్పి వారు మాట్లాడడం. కేసీఆర్ గారు చేసిన కృషి వల్ల 36 పార్టీలు అప్పటికే మద్దతు ఇచ్చి ఉండడంతోనే అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం, దాంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మాకు ఉత్తరం పంపారు. మేము సిద్ధంగా ఉన్నాం ప్రకటన చేయడానికి. కేసీఆర్ గారు చెప్పండి,
అనే మాట చెప్పాను. కేసీఆర్ గారు మా ఈజీగా పడిపోయిన గుట్టలో ఏం ప్రకటన చేస్తారో రాసి పంపమంది నాకు అన్నాడు. అప్పుడు మాట్లాడే శక్తి లేదు, సైలెంట్తోనే చెప్పాను. మేము వాళ్ళకి మళ్ళీ సమాచారం పంపినాం. మీ ప్రకటన ఎట్లా ఉంటుందో పంపమన్నాం, పంపిండు. ప్రకటన చూడంగానే ఇట్లా అన్నాడు, ఒప్పుకునే లేదు. ఏముంది ప్రకటనలో అంటే, హైదరాబాద్ లేకుండా మిగిలిన 9 జిల్లాలతో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేస్తామా అన్నారు. కేసీఆర్ నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోండి, దీన్ని నా తలకాయ తీసేసి నా మొండని ప్రజలకు ఇస్తే ఉపయోగం ఏముంది? హైదరాబాద్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా హైదరాబాద్ లేదు, హైదరాబాద్ లేదు తెలంగాణలో ఏం ఇచ్చాను, ఏ పరిసరం కూడా నాకు అక్కరం లేదు. హైదరాబాద్తో కలిపి ఏ తేడా లేకుండా, ఏ డెసిషన్ లేకుండా ఉన్నట్టుగా హైదరాబాద్ తో సహా 10 జిల్లాల తెలంగాణను ప్రకటిస్తేటైతేనే మాట్లాడమని చెప్పండి, లేకపోతే అక్కరం లేదు, నాతో మాట్లాడొద్దు అని కనకండిగా చెప్పింది. నిలబెట్టగలిగిండు, ఉద్యమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకొచ్చింది. తర్వాత జరుగుతున్న పరిణామాలలో టీఆర్ఎస్ చీల్చాలని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని ఏదో రకమైన పద్ధతిలో అల్లర్లను లేపి తెలంగాణ ఉద్యమకారులను జైల్లో వేయాలి, రాకుండా కేసీఆర్ తో నిలబడే మొండి వాళ్ళు ఎవరైతుంటారో వీళ్ళందరినీ జైల్లో పెట్టాలనే ఆలోచనతోనే దాంట్లో మొదటగా మన సుధాకర్ అన్న పైన పీడీ యాక్ట్ పెట్టి తీసుకుపోయినారు. దాన్ని కూడా చాలా తెలివిగా జాగ్రత్తగా దాంట్లో నుంచి బయటపడ్డం. మనం వాడేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు, అవసరమైతే నా శవాన్ని తీసుకొని పోయి ఊరేగింపు తీసుకొని, కానీ తెలంగాణ లేకుండా కేసీఆర్ రాడు బయటికి, ఈ మాట చెప్పు అని చెప్పి చెప్పాను. నిజంగా అసలు తప్పకుండా కష్టంగా ఉండే రావడము, వాళ్ళు రాదు. ఇంకో 12 గంటలైతే అందరూ కేసీఆర్ మాట్లాడమంటే మేము కూడా బలవంతం వెళ్ళడం ప్రయత్నం చేసినాం. కానీ ఆయన వెళ్ళేది ముందుగా ఇంకొక గంటన్నర తర్వాత కేంద్రం దిగి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ప్రకటన చేయడం, దాంతో మేమందరం ఉపయోగించుకున్నాం. తెలంగాణ జాతి అంతా కూడా ఉపయోగించుకుంది. అది తెలంగాణ పుట్టడానికి, ఈ ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక భౌగోళిక స్వరూపం రావడానికి కారణం కేసీఆర్ దీక్ష తప్ప ఇంకోటి ఏది కాదు. ఇది మనందరం తెలిసిన విషయం, ఇది వాస్తవం, ఇది చరిత్ర. కానీ కొంతమంది దుర్మార్గులు రకరకాల మాటలు మాట్లాడి సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర కుట్రదారులు తెలంగాణ నుండి కొంతమంది లోకర్లను కలుపుకొని కేసీఆర్ ను మలినం చేసే పద్ధతుల్లో ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో, కేసీఆర్ దాని కొరకు పెట్టిండు, తెలంగాణ దీని కొరకు పెట్టిండు, కేసీఆర్ దీక్ష చేయకుండా తెలంగాణ వచ్చిందని వీళ్ళంతా లంగలు, లభంగులు, దొంగలు, దోషులు తప్ప ఎవరు కూడా తెలంగాణ ఉన్నవారు కాదు. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, ఎవడెవడో నేనే చేసిన గొప్పలు చెప్పుకుంటున్నారు. వీడెవడు కూడా లేడు. దీని తర్వాత చరిత్ర కూడా కొంచెం మనం మాట్లాడుకోవాలి, ఏం జరిగింది. ఆ ప్రకటన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా అవతల ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పార్టీలను వదిలేసి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీల వల్ల ఒకటైనరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకటైనరు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మేము ఒప్పుకోము అని చెప్పి నిమిషాల మీద జెండాల కండువాలు తీసి పడేసి ఒక్కటైంది అక్కడ వాళ్ళు. ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని మనం చూసినాం. ఆ తర్వాత వాళ్ళు 9 రోజులు 10 రోజులు ప్రయత్నాలు చేసి ప్రభుత్వంగానే ఉద్యమాలు చేసి ప్రభుత్వంగానే బంధులు చేసి చివరికి మళ్ళీ కేంద్రాన్ని భయపెట్టించి డిసెంబర్ 23 నాడు ఒక ప్రకటన చేయించారు. ఆ ప్రకటన చేసే సమయానికి మొదటిసారిగా కేసీఆర్ గారు బయటకు వెళ్ళండి. మొదటి రోజు అప్పటికి కొంత ఆరోగ్యం తేరుకొని శైలేష్ రెడ్డి అని చెప్పి బహుశా జీటీవీ అనుకుంటా ఆ టీవీ ఆయన నడిపేది కదా సీఓడు. ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు, అలా మొత్తం అన్ని పత్రికలు ఛానళ్లు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాయి, నేను ఒక్కడే మాత్రం ఉద్యమానికి అభిప్రాయంగా సపోర్ట్ చేసిన, ప్రతి క్షణం నేను ఉద్యమాన్ని ప్రజలకు పంపించిన, మొదటి అవకాశం నాకు ఏంటి ఇంటర్వ్యూ అని అడిగితే సరే ఇద్దాం కదా అని చెప్పి 23వ తారీఖు నాడు సాయంత్రం బయలుదేరి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చిన కేసీఆర్ గారితో పాటు కారులో జయశంకర్ సార్, నేను సంతోషంగా చిదంబరం ప్రకటన చేస్తుందట, చేయబోతుందట అని చెప్పి సమాచారం వచ్చింది.
వస్తే సెల్ ఫోన్ లో పెట్రోబాబు పెట్టే తొందరగా లైవ్ పెట్టమన్నారు. లైవ్ పెట్టి విన్నాం. చేయమని ఒక ప్రకటన చేసింది. చేయగానే సార్ ఒక మాట అడిగాడు. అప్పటికి నేను సిగ్నల్ పడింది, బాగా ట్రాఫిక్ ఉంది, వెనకాల ఆగి ఉన్నాం రోడ్డు మధ్యలో. ప్రకటన వచ్చింది. ప్రకటన విన్నాక కేసీఆర్ గారు అడిగాను, సార్ ఈ ప్రకటన మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను ఈ ప్రకటన జానారెడ్డి భాషలో ఉంది, ఇదేం అర్థం కావట్లేదు, ఇదేం అర్థం కాలేదు అసలు దాంతో అని. జయశంకర్ సార్ కూడా కరెక్ట్, ఇది కొంచెం ఆలోచించాలి, ఇది అర్థం కావట్లేదు అన్నారు. అందుకే ఏది అర్థం కాకుండా ఒకటి మాత్రం వాస్తవం, మొన్న మన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రం ఇస్తున్నట్టు అదే విషయంలో ఇంకో ప్రకటన వచ్చింది అంటే తప్పకుండా ఇది వ్యతిరేకమైంది అయితే తప్ప ఇంకోటి పాజిటివ్ రాదు. లేకపోతే వాళ్ళకే వస్తున్న ప్రకటన చేసేది ఆంధ్ర అడిగితే వాళ్ళు ఎట్లా చెప్పినా దానికి అర్థం తప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగానే వచ్చింది అని చెప్పి మన ప్రజలు భావిస్తారు. కాబట్టి ఈ టైంలో మనం ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, మనము ఏదో చెప్పాలి దీన్ని మనము అని మాట్లాడుతూనే సిగ్నల్ రూపాయింది, దగ్గర పోయినాం. సార్ తక్కువ బండి లెఫ్ట్ అడ్డాడు, లెఫ్ట్ కొట్టాడు అర్జెంట్ గా. లెఫ్ట్ కొట్టగానే జానారెడ్డికి ఫోన్ చేసి జానారెడ్డికి వస్తున్నామని చెప్పి ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, జానారెడ్డికి వస్తామని చెప్పండి అన్నాడు. అట్లా జానారెడ్డికి వస్తామని చెప్పిండు, పోయినాం మేము. ఈ లోపలనే పోతున్నాయి తెలుగుదేశానికి సంబంధించిన నాయకులకు ఫోన్ చేశాడు. నరసింహ గారికి, కర్నూలు శ్రీని గారికి, దయాకరావు గారికి, మేము జానారెడ్డికి పోతున్నా, అర్జెంట్ మీరు వాడికి రండి, అన్ని పార్టీలను కలవాలి ఇప్పుడు అక్కడ అన్నమాట. ఈ లోపల మేము జానారెడ్డి చేరుకున్నాం. అయితే పోయేటప్పుడు కేసీఆర్ గారు అన్న ఒక మాట, ఎందుకు పోతున్నాం మనం జానారెడ్డికి ఇప్పుడు అంటే, వాళ్ళు వచ్చి జానారెడ్డి మీద ప్రజలు పెడతారు ఆంధ్రలో, ఈ ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పు అని చెప్పి అంటారు. అది కనుక జరిగితే సగం చచ్చిపోతాం మనం, మన బలం మొత్తం పోతుంది. ఈ టైంలో తెలంగాణలో ఆంధ్రలో ఎట్లయితే ఒక్కటే అన్ని పార్టీలను వదిలిపెట్టి ప్రజలకు గౌరవం ఇచ్చిందో, మనం కూడా ఆ పద్ధతిలో ఇవ్వకపోతే మన వాళ్ళు గుండె చెదురుతారు, చచ్చిపోతారు, ఆగమైపోతుంది. కాబట్టి ఆడికి పోవాలి మనం అని చెప్పి మాట. ఇంత ఆశ్చర్యం పెట్టింది, నమ్మడానికి కూడా కష్టం ఉంటుంది. మనం పోయి దిగడం సార్ చక్కగా జానారెడ్డి దగ్గర పోయి మాట్లాడుతున్నాడు. జానారెడ్డి దగ్గర బంధువులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బయట కొనుక్కొచ్చి నన్ను కావలించుకోవాలన్న మాట, అన్న మీకు థ్యాంక్స్ అన్నా, మీరు కనుక ఇప్పుడు ఇక్కడ వచ్చిపోయి ఉండకపోతే నాశనం అయిపోతుండే. 2 గంటల నుంచి జేసీబీ దగ్గర గంటలు వచ్చి కూర్చొని కేంద్రం నుంచి ప్రకటన వస్తుంది, రాంగలను తను స్వాగతిస్తున్న ప్రకటించాలని చెప్పి నేను ఒత్తిడి పెడుతున్నాను. మేము అందరం ఒత్తిడుతున్నాం, మనం విలగమవుతాం, తెలంగాణ నుంచి ఎలగొడతాం మన ప్రజలు, అంత కోపానికి వస్తారు, అది మనం తొందరపడి చేయొద్దని మేమంటున్నాం. మీ వస్తువులను ఫోన్ చేసేసరికి ఇప్పుడు వెళ్ళిపోయింది దొంగలాగా దివాకర్ రెడ్డి, లేకపోతే కథ అయిపోతుంది అనే మాట చెప్తున్నారు. కేసీఆర్ ఎంత షార్ప్గా ఆలోచించింది, ఎట్లా జరిగింది. ఇవాళ పోయి కూర్చొని దీనందరూ రమ్మన్నాం, అందరం కలిసి మనం కూడా ప్రకటన చేద్దాం. ఎవరికి ఏ పార్టీలు లేవు తెలంగాణలో, అందరం ఒకటే. ఆంధ్రలో ఎట్లయితే తెలంగాణను రాకుండా చేయడానికి ఒకటేందో, మనం మన న్యాయమైన సమస్య కొరకు మనం కొట్లాడుతుంటే దుర్మార్గంగా మనం దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటిగా ఉండగా, దోపిడీకి పోయితే మనం మన ప్రజల కొరకు, మనం ఎన్నుకున్న ప్రజల కొరకు ఎందుకు ఒకటి కాకూడదు? జెండాలు లేవు, అజెండాలు లేవు, ఒకటే అజెండా తెలంగాణను మనం ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. జానారెడ్డి సస్యంగా ఒప్పుకోవట్లేదు, కిందికి మీదికి చర్చలు చేస్తా అర్థం కాకుండా మాట్లాడుకుంటూ. ఈ లోపల సమాచారం వస్తూనే ఉన్నారు. వరంగల్లో 2 ఆత్మహత్య ప్రయత్నం చేసిండు, ఆదిలాబాద్ లో 1 ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. ఈ రకంగా రకరకాల సమాచారం వస్తుంది. ఈ లోపల ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు మొత్తం ఇట్లా మండిపోతుంది, వరంగల్ నగరం కూడా నాశనం అయిపోతుంది అన్న సమాచారం వస్తుంది. అని చెప్పి ప్రజలు పెట్టినాం, ఏమైంది ఎంతసేపు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు ఎంత ముందు ఒక ప్రకటన నుంచి పోతే ప్రజలు సంతోషపడుతున్నారు కదా, నిమ్మలంగా ఉంటారు కదా. మా నాయకులు మధ్య కొట్లాడడానికి విశ్వాసం ఉండకపోతే ప్రజల రోడ్ల మీదకి వస్తారు. అది చరిత్రలో అంతగా జరిగింది. వేరే రకంగా పోతుంది, శత్రువుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది,
హింసను అణచివేసేదానికి శత్రువులు వాళ్ళు పార్లమెంటును పంపుతారు, నాశనం చేస్తారు ఉద్యమాన్ని. దయచేసి ఒప్పుకొని ప్రకటన చేయటం అందరం కలిసారంటే కూడా ఆ ఎన్నికలు ఆడుతున్నారు. ఒక 2-3 ఎమ్మెల్యేలు వచ్చి సార్ మేము ఉంటాం, మేము కొట్లాడుతాం, మీ తరఫున మీతో కలిసి మేము స్టేట్మెంట్ ఇస్తాం అని చెప్పి ఉత్తర్వు పెట్టారు కాంగ్రెస్ నుంచి కూడా. అయినా అక్కడ ఇంకా ముందు ఆడుతున్నాడు. తెలుగుదేశం వల్ల నరసింహ గారు ఎవరు వచ్చి అందరూ మీద కెమెరాట్టున్నారు. అందరం కలిసి ఒక సంయుక్త ప్రకటన చేద్దాము అని చెప్తే ఎన్నిక ముందు చేసి ఆఖరికి 3 గంటల తర్వాత ఆ రోజు శ్రీమతి గారు ఉన్నట్టున్నారు, భిక్షమయ్య గారు ఉన్నట్టున్నారు. 3 భిక్షమయ్య గారు, శ్రీమతి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు వారు కూడా వచ్చి ఒత్తిడి పెట్టారు. ఆ రకంగా అందరూ కలిసి ఉందామనే ప్రకటన చేయడానికి కూడా అంత తిప్పలబడి చేసింది. ఆ తర్వాత జరిగింది చూసి రాజీనామాలకు పోతే ఒక్క మనమే మిగిలిన తప్ప ఒక్క దొంగ కూడా రాలే, ఎవరు రాలే, తెలుగుదేశం కూడా రాలే, కాంగ్రెస్ కూడా రాలే. ఒక్కడు ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే మనతో కలిసి వచ్చింది బీజేపీ నుంచి. ఇవాళ దొంగ కిషన్ రెడ్డి నాంటగా చేస్తున్నాడు, ఏదేదో పెద్ద గప్పలు కొడుతున్నాడు, కోతలు వస్తున్నాడు. కిషన్ రెడ్డి కూడా రాలేదు ఆ రోజు, పదవులు కూడా సిద్ధపడలేదు. పదవులను అంటి పెట్టుకుని పదవుల కొరకు పదవులు మూసుకున్న ఈ దొంగలు ఇవాళ మేము కూడా ఏదో చేసిన తెలంగాణ కొరకు అని చెప్పి మాట్లాడే మాటల్ని తప్పకుండా ప్రజల్లో మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జరిగిన సంఘటన మీకు అన్నిటి తెలుసు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. ఈ లోపల నేను ఎందుకంటే మీకు ఈ మాట డిసెంబర్ 9 నాడు రాష్ట్రం వచ్చిందన్న మాట అంటే ఆ తర్వాత ఎవరు సార్ దగ్గరికి పోయినా తెలంగాణలో దళిత పాలసీ ఏమి ఉండాలి, తెలంగాణలో గిరిజన పాలసీ ఏమి ఉండాలి, తెలంగాణలో మైనారిటీ పాలసీ ఏమి ఉండాలి, తెలంగాణలో ఇరిగేషన్ ఎట్లుండాలి, తెలంగాణకు విద్యుత్ ఎట్లా ఇవ్వాలి, ఈ చర్చలు మొదలుపెట్టింది కేసీఆర్ గారు. వచ్చిన వెళ్ళి బయటకు వచ్చి నాతో అనుకోండి ఏంటన్నా సాయం సంబంధిస్తాను. అది సామెత ఉంటుంది కదా తెలంగాణలో, ఆన్లైన్ స్కూల్లో కొడుకు పేరు అని ఒక సామెత ఒక అని చెప్పుడు, ఇంకొక ఆయన పిల్ల పుట్ట ముందే పుల్ల కుడుతున్నాను కన్నా మీరని ఇంకొక ఆయన అనడు. నేను ఎప్పుడైనా సార్తో ఈ మాట అంటే మీకు తెలియదు అయిపోయింది తెలంగాణ. ఒకసారి పార్లమెంట్ లో ప్రకటన వచ్చింది, దాన్ని ఆపడం జరుగుతుంది కాదు, వచ్చి తీరాల్సిందే. 14 ఎన్నికల తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నారు. అదేం చేయాలో నాకు తెలుసు, ఎట్లా బయటపడించుకోవాలో నాకు తెలుసు. టెక్నికల్ గా డేట్ మాత్రమే తప్ప అయిపోయింది రాష్ట్రం ఏర్పాటు అనేది. భారత పార్లమెంట్ లో ప్రకటించిన తర్వాత దాన్ని ఆపడం అంటే అంత మించిన సిగ్గుచోటు ఉండదు. ఏదో ఒక ఎత్తుగడుతుంది, దాన్ని బయట పడించుకుందాం. ఏదో అంత వెళ్ళింది ఒకటి దిక్కింది అంటాం కదా, ఏనుగు వెళ్ళింది తోక దిక్కింది అంటాం కదా. ఏనుగు వచ్చింది, తోక మాత్రమే ఉంది, దాన్ని తెస్తే నేను బయటికి మీరేం భయపడే పని లేదు, ఏం చేయాలో నేను చేస్తానన్నమాట. ఆ విశ్వాసం సార్ ఆలోచించాను. ఆ పద్ధతిలో వచ్చింది తెలంగాణ, అయిపోయింది. చివరిగా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన సందర్భం అంటే ఇవాళ మనం ఓడిపోయాం. కారణం ఏంది? ప్రధానమైన కారకులు లేకుండా కొంచెం ప్రధానమైన కారకులు ఎవరు? యువకులు. ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్న దుర్మార్గుడు ఏ అశోక్ నగర్ చూసి భయపడుతున్నాడో ఆ అశోక్ నగర్ కేంద్రంగానే మనం ఓడిపోవడానికి ప్రధానమైన ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి లక్షలాది మంది యువకుల్ని ప్రతి తప్పుకు కారణం కేసీఆర్ అని చూపించి అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే కేసీఆర్ అనే విషయాన్ని మరుగుపరిచి వాళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు గ్రామాలకు వచ్చి వాళ్ళ పెద్దలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయడం, దాంతో మనకు 2% ఓడిపోయింది. ఎందుకు జరిగింది ఇది? ఇప్పుడున్న యువతరం మొత్తం ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. తెలంగాణ తేవడానికి కేసీఆర్ త్యాగమే ముఖ్యమని, తెలంగాణ రావడానికి గులాబీ జెండానే కారణమని, దాని కొరకు కేసీఆర్ పడ్డ తిప్పలు అన్నీ కాదని, కేసీఆర్కి ఎదురైన అనుభవాలు, ద్రోహాలు, కుట్రలు, మోసాలు, కోవట్ ఆపరేషన్లు అన్నీ కావని, ఆయన ఉక్కు సంకల్పమే, ఆయన మొండితనమే, చివరికి ఆయన త్యాగమే తెచ్చింది తెలంగాణ అనే విషయాన్ని ఆ యువతరానికి చెప్పలేకపోవడం వల్ల మనం చేసిన పొరపాటు వల్ల జరిగిన నష్టం. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు అభివృద్ధి కార్యక్రమాల గురించి. పాపం ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడుతుంటారు. వాస్తవానికి ఒక రోజంతా చెప్పినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మనం, నిజమే. అయినా ఎక్కడ పోయింది, ఎందుకు తేడా వచ్చింది అని అంటే
మన నాయకుడు యొక్క త్యాగాన్ని మనమే కీర్తించుకోలేకపోయినాం, మనమే మన తర్వాత తరాన్ని చెప్పలేకపోయినాం. మన ఇంట్లో పిల్లలకే తెలియదు ఇవ్వాలా మనం ఆ నాడు తెలంగాణ కొరకు ఎట్లా కొట్లాడినాం, ఏమైనాం, ప్రాణం పోయినా సరే ఇక లెక్క కాదు, జైలకు పోవడం అనే సమస్యలే కాదు అని చెప్పి ఎట్లా తెగించి కొట్లాడినాం. కేసీఆర్ నాయకత్వంలో ఎటువంటి పోరాటాలు చేసినాం అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పలేకపోవడం అనేది. ఏమైంది, ఉపన్యాసం మైకు పట్టుకుంటే అభివృద్ధి పథకాలు మాట్లాడితే ఉన్నాం, ఎవరం పోయినా ఇది మర్చిపోయినాం. మనం వాస్తవానికి పార్టీ ప్రభుత్వం కలిసి నడవాలి, పార్టీ ప్రాధాన్యతను ప్రజలకు చెప్పాలి, యువకులకు చెప్పాలి, తర్వాత తరానికి అందియాలి. ఇది ఎవరో చేయరు. మన నాయకులకు సంబంధించిన విషయాల్ని మనం మాట్లాడుకోవాలి, మనం చెప్పుకోవాలి కార్యకర్తలుగా, సైనికులుగా తప్ప అవతల వాడు చేయడు. ఆ పనిని మనం వదిలేసి నిజమే ఒక మాట వాస్తవం, మనం మన కడుపు నిండా పెట్టుకొని ప్రజల కడుపు నింపే ప్రయత్నమే చేసినాం తప్ప మనం పార్టీ గురించి ఆలోచించలేదు, మనం వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ పద్ధతిలో ఉన్నాడో మనం గత పద్ధతిలో ఉన్నాం తప్ప మీరు ఆలోచన చేయాలి. దానివల్ల వచ్చిన నష్టం ఇవాళ మరొకసారి తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ పట్ల నిలువెల్ల మిషన్ నింపుకున్న చంద్రబాబు నాయుడు తొత్తులు ఇక్కడ రాష్ట్రాన్ని ఏరుతున్నారు, ప్రజల వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ ఎజెండా భూములు అమ్ముకోవడమే తప్ప వ్యవసాయం చేసే ఎజెండా కాదు. వాళ్ళ ఎజెండా కేసులు పెట్టి జైల్లో పంపడమే తప్ప ఇంకొక అభివృద్ధి ఎజెండా లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఏ యువకులైతే మన నుంచి దూరమైందో ఆ యువకులకు, ఆ భూములకి అన్నగారు డిస్ట్రిబ్యూషన్ మధ్యలో లగచర్ల భూముల్ని కూడా వెనక్కి ఇవ్వాలి ఎప్పుడోగా, అంటే వెనక్కి ఇవ్వాలంటే తీసుకోవడం లేదు, దానిలాగానే ఇక్కడ కూడా చెయ్యాలి అన్న మాట వాళ్ళు చెప్తున్నారు. సరే అది ఓకే. నేనేమంటున్నానంటే ప్రధానంగా మనకు దూరమైన వర్గాలు వాళ్ళని దగ్గర చేసుకోవడానికి, వాళ్ళకు వాస్తవాలు చెప్పడానికి మనం అబద్ధాలు చెప్పడం లేదు, మనం ఏదో మసిమసి మారేడుకాయ చేయడం లేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది, వాళ్ళ తెలంగాణ భౌగోళికంగా తెలంగాణకు పటం వచ్చింది భూమి మీద, ప్రపంచ పటం పైన అంటే అది కేవలం కేసీఆర్ వల్ల, కేసీఆర్ త్యాగం వల్ల, కేసీఆర్ నాయకత్వం వల్ల, కేసీఆర్ పటం వల్ల మాత్రమే వచ్చిందనే విషయాన్ని చరిత్రలో ఎప్పటికీ నిలిపించే విధంగా మనం మన నాయకుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం, చరిత్ర తర్వాత తరానికి అందజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి దాంట్లో కార్యక్రమంలో భాగంగానే మనం ఈ రోజు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నల్లగొండలో ఇంత పెద్ద ఎత్తున విజయవంతంగా చేయడానికి కారకులైన మా మాజీ శాసనసభ్యులు మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కానీ నల్గొండ కానీ నగరకాలు కానీ మూడవరు కానీ చాలీవరం కానీ అందరూ కూడా విలేకం చేసుకోవాలి. అందరూ కూడా పంచాల రాజారెడ్డి గారు భోజనం ఏర్పాటు చేశారు. పాఠాపుస్తకం వేదిక అందరూ వచ్చే